వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆయన్ను కొందరు రగిలే నిప్పురవ్వ అని అభివర్ణిస్తుంటే మరికొందరు మాత్రం అధికార పక్షంలో ప్రతిపక్షం ఏంటండి అంటూ పెదవి విరుస్తున్నారు. ఇంతకు ఆయన అధికార పక్షమా ప్రతిపక్షమా అని ఆయన్నే అడిగి తెలుసుకుంటాం. ఆయన ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. నమస్తే అనిరుద్ధ్ రెడ్డి గారు. బాగున్నారా? బాగుంది. చాలా కాలం, ఇప్పుడు 2018 ఎన్నికలకు ముందు అనుకుంటా మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసాం. 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఎక్కువ అయిందండి. లేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఓకే ఓకే కాబట్టి ఆల్మోస్ట్ 3 years బ్యాక్. తర్వాత ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక మనం అలా ఇంటర్వ్యూ చేస్తున్నాము. హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీగా ఉన్నారు. ఓకే ఓకే. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దాని తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్దాం. జనుంపల్లి అనేది నాకు తెలిసి వనపర్తి సంస్థాన వారసులకు ఉంటుంది కదా, అది మీరు చూస్తే జడ్చర్ల కదా, మరి ఎలా వచ్చింది జనుంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అనేది ఎలా వచ్చిందట? ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది జనుంపల్లి అనేది? మా వాళ్ళ ఫాదర్ నేమ్ జగన్నాథ్ రెడ్డి, జనంపల్లి జగన్నాథ్ రెడ్డి. ఓకే. ఆయనకి ప్రతి ఒక్కరిది మా ఫ్యామిలీలో కానీ మా రిలేటివ్స్లో కానీ హిస్టరీ రాసేది. హిస్టరీ అంటే ఓకే, వాళ్ళ పెడిగ్రీ కానీ, అంటే వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మా గ్రాండ్ ఫాదర్ ఎవరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు, ఏ టైం పుట్టినారని ఒక రికార్డ్ మెయింటైన్ చేసేది. ఆయన నాకు ఇచ్చిన రికార్డ్లో 12 generations ముందు కూడా మా జనంపల్లి నేమ్. అంటే వనపర్తి సంస్థానములో ఆయన చెప్పింది నాకు, వనపర్తి సంస్థానములో మమ్మల్ని దత్తుకు తీసుకున్నారు. దత్తుకు తీసుకొని వాళ్ళ ఇంటి పేరు జనంపల్లి, వాళ్ళ గోత్రం పెనుపాల అంతా మమ్మల్ని అడాప్ట్ చేసుకొని మనకి ఇచ్చింది వాళ్ళే. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే, ఏవైతే విలేజెస్ మాకు ఇచ్చినాయో, మా ఆస్తులు వచ్చినాయో అవి కూడా వాళ్ళు ఇచ్చినాయి. అది రికార్డెడ్ ఇన్ కలెక్టరేట్. ఎప్పుడైతే మేము పంచుకున్నామో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దాని తర్వాత జాగీర్దాస్ అబాలిషన్ యాక్ట్ వచ్చినప్పుడు మా హిస్టరీ అంతా కలెక్టరేట్లో రాసి మా ఆస్తులు కూడా పంచడం కానీ, సీలింగ్ ఇవ్వడం కానీ అది మొత్తం రికార్డెడ్ ఉంది. ఓకే. సో అట్లా మాకు జనంపల్లి వనపర్తి సంస్థానం నుండి మాకు ఆస్తులు వచ్చినాయి. అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి మీకు, ఏంటి అసలు? సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మా ఫాదర్కి వచ్చింది 54 ఎకరాలేమో, అంతే. మాకు వచ్చిన ఆస్తి మా తాత నుంచి, అది మాకు రంగారెడ్డిగూడెంలో యాన్సిస్టర్స్ హౌస్ ఏదైతే 180 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు, అది మాకు 180 సంవత్సరాలు. ఎందుకంటే నేను అసెంబ్లీలో విన్నాను, సీలింగ్ యాక్టులో కొన్ని వందల వేల ఎకరాలు మీవి వెళ్ళిపోతే ఇప్పటికీ కూడా ఆన్లైన్లో చూస్తే గిన మీ తాతగారి పేరే ఉంది. దాన్ని వేరే వాళ్ళ అనుభవంలో ఉన్నారు, కానీ వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళ అనుభవంలో ఉన్నారు. మీ తాతగారి పేరు వస్తుంటే అసెంబ్లీలో మీరు ప్రకటించారు, సీలింగ్ యాక్ట్లో మా తాతగారి భూములన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఎవరైతే అనుభవంలో ఉన్నారో పట్టాలు వాళ్ళకి ఇచ్చేయండి, పెండింగ్ పెట్టద్దండి అని మీరు అసెంబ్లీలో మాట్లాడారు. ఎవరైనా కూడా తాతలు కానీ ఒక సెంటు స్థలం ఎక్కడైనా ఉన్నా కూడా, ఒక గజం ఉన్నా కూడా, అది హైదరాబాద్ చుట్టుపక్కల, అది మా భూమి అనిపోయి కొట్లాడి రెవెన్యూ అధికారులతో ఎప్పుడో అధికారం ఉన్నారు మీరు, దాన్ని మళ్ళా మా వశం చేసుకుంటారనమాట. ఎప్పుడో వాళ్ళు ఇచ్చిపోయారు, తెలివి లేకుండా బుద్ధి లేకుండా ఇచ్చిపోయారు వాళ్ళకు, ఇప్పుడు మాకు అవసరం ఉంది, ఎంత ధరలు పెరిగిపోయాయి కదా, కోట్లు కదా ఎక్కడ చూసినా అని వెనక్కి లాక్కుంటారు ఎవరైనా కూడా. మీరేంటి అసలుకి, నాకు అవసరం లేదు, ఆ రోజు వెళ్ళిపోయిన భూములు మా తాతగారు ఇచ్చేశారు కదా, అవసరం లేదు, అనుభవంలో ఉన్నవారికే పట్టాలు ఇవ్వండి అంటున్నారు. ఒకవేళ నేను కూడా కొంతమంది రాజకీయ నాయకులు చేసినట్టు చేసి ఉండింటే, అంటే వాళ్ళని పిలుచుకొని ఏదో మా తాత పేరుంది, నాకు 60% నేను 50% నువ్వు 50% తీసుకో అంటే ఈజీగా సెటిల్ అవుతుండే. కానీ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. పేదవాళ్ళకి ఇవ్వాలి భూములు అని చెప్పేసి మా దగ్గర కానీ, భూస్వాముల దగ్గర కానీ ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ సీలింగ్లో తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చాం. అప్పటి నుండే ఏదైతే ఈ ఖానాపూర్ గ్రామం, అంటే మా రంగారెడ్డిగూడెం పక్క గ్రామం ఖానాపూర్, ఆ ఖానాపూర్ గ్రామంలో కూడా మేము ఎంతో భూమి కూడా సీలింగ్కి ఇచ్చినాం. నాకు తెలిసి ఆ ఒక్క గ్రామంలో దాదాపు 1200 ఎకరాలు మా తాత ఆ గ్రామంలో చూపించినాం సీలింగ్ కిందకి. దాని తర్వాత ఈ ల్యాండ్ ఏమైపోయిందంటే దున్నేవాళ్ళు 52 నుంచి వాళ్ళే దున్నుతున్నారు, వాళ్ళే ఉన్నారు దాంట్లో. సో ఆ రోజు కూడా మా ల్యాండ్ కాదు, కానీ ఏంటంటే అది మక్తా ఊరు కాబట్టి, మక్తా ఊరు అంటే మా సొంత ఊరు అన్నట్టు, మొత్తం రెవెన్యూ మాదే ఉంటుంది. అది మా పేరు 1964లో మా తాత వాళ్ళ నాయన పేరు కిష్టారెడ్డి అలియాస్ కృష్ణారెడ్డి అంటారు, అలియాస్ ఎవరు కిష్టారెడ్డి కూడా అంటారు. ఆయన దేశ్ముఖ్ అని చెప్పి ఆయన పేరు మీద రికార్డ్ అయ్యింది. దాని తర్వాత పాపం పట్టా ఉన్న భూములు వాళ్ళ పేరు ఎక్కించినారు, పానీలలో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని అట్లనే ఉన్నాయి. దాదాపు 315 ఎకరాలు అది. ఆ గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి, నా పక్కూరే అది, నా దగ్గరకు వచ్చి ఇంకా మీ తాత పేరు మీద ఉన్నది అని చెప్పేసి వాళ్ళందరూ, అయితే మీ పట్టా మీదే కదా మీరు చేసుకోండి అంటే, గత ప్రభుత్వంలో చేయలేదు. చేయకుండా వాళ్ళని ఏం చేసి ధరణి వచ్చిన తర్వాత ప్రొహిబిటెడ్లో పెట్టేసి పాపం వాళ్ళు అమ్ముకోలేరు.
పోయి మా ఎస్టీ సోదరులు ఉంటారు అక్కడ, పాపం వాళ్ళకి ఒక 2-3 ఎకరాలు ఉంటుంది, కూతురు పెళ్లికి అమ్ముకోవాలంటే కూడా భూమి అమ్ముకోలేని పరిస్థితి వాళ్ళది. అప్పుడు ఎలక్షన్స్ ముందు నేను చెప్పినాను, అది మా తాత భూమి అవును, కానీ నేను గెలిచిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ భూములన్నీ మీకు పట్టా చేపిస్తానని చెప్పి మాట ఇచ్చాను. సో ఖచ్చితంగా 315 ఎకరాల భూములను పేదలకు ఇచ్చేయాలి అన్నారు. కొన్ని వందల కోట్లు కదా ఇప్పుడు ఈరోజు. ఇప్పుడు మనకు అవసరం కదా, మీకు డబ్బు అవసరం కదా, మనకి రాసి ఉండేది మనకు వస్తుంది, ఒకరి సొమ్ము మనకొద్దు, అది వాళ్ళదే. అది మీ సొమ్మే కదా, వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత దున్నేవారిదే భూమి, అది వాళ్ళది, మాది కాదు. ఓకే, సూపర్ అండి. సో వాళ్ళ భూమి వాళ్ళకి. మనకు ఉన్నది ఆస్తి, మా తాత ఇచ్చిన ఆస్తి ఉంది 54 ఎకరాలు, మా నాయనకు వచ్చింది, మా అన్న మేము పంచుకోవాలి అంతే చాలు. మాకు వచ్చిన ఆన్సర్ అంటే హ్యాపీ. ఫ్యామిలీ నేమ్ ఇచ్చినారు, జడ్చర్ల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు, ఈరోజు గుర్తించినారు. ఇంతకని ఏం కావాలి మనకి, ఇదే పెద్ద ఆస్తి కదా. ప్రతి రాజకీయ నాయకుడు మీలాగా ఆలోచిస్తే అసలు మన ప్రజాస్వామ్యం ఒకరిది ఉంటుంది, ప్రతి ఒక్కరు హ్యాపీ, ఒకరిది వాళ్ళ విజన్, వాళ్ళు ఏం చేయాలని ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నాకు మంచి చేయాలని ఉంది, మంచి చేస్తాను, మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చుకునే దాంట్లోనే ప్రయత్నిస్తాను. ఇంకొక చిన్న ప్రశ్న, ఇంత హ్యాపీగా ఇంత ప్లజెంట్గా ఉంటారు కదా మీరు, మామూలుగా ఏదైనా టెన్షన్స్ ఏదన్నా ఉంటేనే, హరీస్ అవి ఉంటేనే బోల్డెడ్ వస్తుంది, మనకు బట్టతలు వస్తుంది అంటుంటారు అనమాట. మీకెందుకు, నాకు తెలిసి 4-10 వయసు దాటారు మీరు అంతే, మొత్తం బట్టతలు వచ్చేసింది. ఎవరు అయితే మీ తాతగారు అంటే అమ్మగారి తరపున నాయనగారి తరపున? ఇది అంటే మా మదర్ ఫాదర్కి ఉండే, కానీ ఇది బాల్డ్నెస్ కాదు, ఇది కొంచెం ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఇది కొంచెం ఆటో ఇమ్యూన్ అండ్ ఫారెన్ బాడీ అని చెప్పేసి ఏం తీసేస్తుంది. ఇది మళ్ళీ రికవర్ అవుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి, కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి వచ్చేస్తాయి మళ్ళీ 1 year లోపల మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ట్రీట్మెంట్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. బాల్డ్నెస్ కాదు ఇది. ఈ ఫోటోలు తీసి పెట్టుకోండి, ఈ ఫోటోలు ఆ ఫోటోలు చూద్దాం అప్పుడు. ఓకే, యూజువల్ గా టెన్షన్ వల్లనే వస్తుంది. అదే అదే ఎక్కువ టెన్షన్ తోనే ఆటో ఇమ్యూన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కానీ మీరు టెన్షన్ పెడుతున్నారు కదా, టెన్షన్ పడ్డం లేదు. అధికార పక్షాన్ని టెన్షన్ పెడుతున్నారు మీరు. అట్లేం లేదండి, ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి కొట్టారు, ప్రజల గొంతుకే మాట్లాడుతున్నారు. కానీ అది నచ్చదు కదా, అధికార పక్షంలో ప్రతిపక్షంలో మారిపోయారు అంటున్నారు. కొంతమంది ఏమో ఆయన నిప్పురవ్వ బా అంటున్నారు, రగిలే నిప్పురవ్వ ఆయన. ఎప్పుడు నేను నా మనసులో ఏది పెట్టుకోను, ఎవరైనా ఏదైనా అడిగి తప్పు జరుగుతుందంటే ఓపెన్గా అడిగేస్తా. నేను అధికార పార్టీలు ఉన్నాను అంటే తప్పు కొంచెం జరుగుతుంది, తప్పు ఎక్కడైనా జరగచ్చు, పైన జరగచ్చు, మధ్యలో జరగచ్చు, కింద కూడా జరగచ్చు, ఏ లెవెల్ అయినా కానీ జరగచ్చు. కానీ అది మనం క్వశ్చన్ చేస్తే సర్దుకుంటుంది, కానీ లేకున్నా కానీ అట్లీస్ట్ దాని సొల్యూషన్ అని వస్తుంది ఇష్యూస్కి. కాబట్టి నేను క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చేసి తప్పు జరుగుతుందని చెప్పే బదులు నేను ఈ పార్టీలో ఉండి ఇది తప్పు జరుగుతుంది, దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పడే కరెక్ట్ కదా. కొంతసారి మన ఇంట్లో కూడా అంటాము, ఏమంటే ఇంటి సమస్య మనం మాట్లాడుకొని క్లియర్ చేయాలి, తప్పు ఉంటే చెప్పాలి అంటారు. మన పక్కకుండి ఎవరు మనకు తప్పు చేసాం కానీ తప్పు జరుగుతలేదు అని చెప్తే ఏమనుకుంటారు అందరూ, అది అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటారు, కానీ డ్యామేజ్ అవుతుంటుంది. కాబట్టి అది ఏ తప్పు ఉన్నా కానీ మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. కరెక్ట్, మీరు చెప్పేది వాస్తవం. ఎందుకంటే మీరు వనపర్తి అండ్ జడ్చర్ల సంస్థానాల వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో మీకు తోచింది ప్రజలకు ఒక సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు జడ్చర్ల ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా పార్టీలో. ఆ తర్వాత ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మల్లు రవి లాంటి వాళ్ళని ఢీకొట్టాడు. ఎలాగైనా కూడా జడ్చర్ల ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టి పోరాటం చేశారు. ఎట్టకేలకు 2023లో టికెట్ తెచ్చుకొని గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఎంతో ఒక పోరాటం చేసి వచ్చారన్నమాట. ఎంతోమంది ఢీ కొట్టి, మహామహులను ఢీ కొట్టి టికెట్ తెచ్చుకొని గెలిచారు జడ్చర్ల నుంచి. మీరు కొంతమంది సహకరించలేదు, మీరు ప్రత్యర్థులకు సహకరించారు. ఈరోజు మీ అధికార పక్షంలో ఉన్న నాయకులకే ఆ రోజు మీ ప్రత్యర్థి అయిన లక్ష్మారెడ్డి గారు అనుకుంటా, ఆయనకు సహకరించారు. అయినా మీరు విజయం సాధించారు. ఆయన కొంత లౌక్యము ప్రదర్శిస్తూ పోవాలి, కానీ కొన్ని అంశాలు రాజకీయాల్లో తెర వెనుక మాట్లాడాలి, తెర ముందు మాట్లాడకూడదు. అంటే ముక్కుసూటిగా పోతే కష్టం అవుతుంది, మన ముక్కు బదలైపోతుంది అంటారు కదా. అలా తెర వెనుక మాట్లాడకుండా తెర ముందే అలా ముక్కుసూటిగా మాట్లాడితే కష్టం కదా భవిష్యత్తు. ఏమో నాకైతే ఏది దాచుకోలేను, నేను ఏది మనసులో పెట్టుకోలేను. ఏది ఉన్నా ఓపెన్గా చెప్తా. ఏది ఓపెన్గా చెప్పకుండా నా మనసులో పెట్టుకున్నాను అనుకో, నిద్ర పట్టదు, సంతోషంగా ఉండను. అందుకే ఏదేది ఉంటే వాళ్ళ తప్పు ఏది ఉన్నా కానీ ముఖం మీద చెప్పేస్తా. నేను తప్పు చేస్తే కూడా క్షమించమని కూడా నా కార్యకర్తను అడుగుతాను. దేనికి వెనుకగాడని నేను, ఏది ఉన్నా కానీ ఓపెన్గా ఉంటాను. ఇంకా నా పుట్టుకతో వచ్చింది, నా సాగుతోనే పోతుంది అది.
చాలా పెద్ద మాట అనేసారు. అది కానీ అది రాజకీయాల కష్టం కదా. అంటే ఉండని, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా గెలుస్తాను, ఇదే ముక్కు చాలా ఇంకా ఉంటేనే చాలా గెలుస్తాను ఒకసారి ఎమ్మెల్యే అయితే అదే చెప్తున్నాను. ఎమ్మెల్యే కావాలనుకున్నా గెలిచాను, అప్పుడు కూడా ముక్కు సూటితోనే ఉన్నాను. అట్టున్నప్పుడే కదా గెలిపించింది. సో నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కానీ మళ్ళీ ఈసారి మీరు అధికార పక్షంలో ప్రతిపక్షంలో మాట్లాడి పెద్ద పెద్ద వాళ్ళ మీద కామెంట్లు చేస్తుంటే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మీకు 2028లో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మీకు టికెట్ రావాలంటే వాళ్ళంతా సహకరించాలి కదా. 3 ఏళ్ల క్రితం మీరు ఇదే క్వశ్చన్ అడిగినారు. మీరు అప్పుడు ఏమన్నా, మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఉన్నారు, నీకు టికెట్ వస్తుందా లేదా అనేది. మళ్ళీ టికెట్ ఇచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే అంటేనే కదా నాకు టికెట్ వచ్చింది. ఓకే అంతే. ఈసారి 28 రేవంత్ రెడ్డి గారు ఓకే అంటారా? ఆయన వెనకాల చాలా శక్తులు ఉన్నాయి కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఈరోజు మాకందరికీ ఆయన బాస్. ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి ఆయన టికెట్ 100% ఏఐసిసి నిర్ణయిస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. మొన్ననే మమ్మల్ని అందరిని పిలుచుకొని కాన్స్టిట్యున్సీలో మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి మీకు డెవలప్మెంట్స్ కావాలనో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఇంకా అంతకన్నా మాకేం కావాలి? 100% ఆయన సపోర్ట్ చేస్తారు, మేము డెవలప్మెంట్ చేస్తాము, ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం. ఎందుకంటే ఇటీవల కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు అనమాట. నోటుకు ఓటు దొంగ అని మేమేమైనా ఆరోపించామా, 30% 20% కమిషన్లను మేమేమైనా ఆరోపించానా? వాళ్ళ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూలో ఏ పని జరగాలన్నా 30% 20% కమిషన్లు ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆరోపించాడండి. అంటే కేటీఆర్ పెద్ద ఎత్తున మాట్లాడారు కదా. అంటే అది మీ పార్టీని, అధికార పార్టీని కొద్ది ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి కదంటారా? ఆ రోజు మాట్లాడినప్పుడు నేను కూడా హౌస్లోనే ఉన్నాను. నేను కూడా దానికి జవాబు ఇవ్వాలని చెప్పి కూడా నేను నిలబడి రిక్వెస్ట్ చేశాను స్పీకర్ గాని, కానీ నాకు ఛాన్స్ దొరకలేదు. లేకుంటే ఆ రోజు జవాబు అక్కడనే ఆయనకి ఇచ్చేస్తుండే. ఎవరు? కేటీఆర్ గారికి. ఆబ్వియస్లీ ఆయన మా గురించి మాట్లాడేది ఏముంది? నేను ఎక్కడైనా చెప్పినానా, ఎక్కడ మాట్లాడినా, నేను ఇక్కడ మాట్లాడినా చెప్పినానా నేను 30% జరుగుతుందని చెప్పి. నేను కొంతమంది అధికారులు, కొంతమంది ఆఫీసర్స్లల్లో అవినీతి జరుగుతుంది అని చెప్పినాను. నేను మా పార్టీ వాళ్ళని ఎవరన్నా నేను పేరు తీసినానా? పేరు తీయలేదు. మరి వాళ్ళు ఎందుకు పేర్లు తీసి మాట్లాడుతున్నారు? నేను ఏమని చెప్పినాను? రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగినాయి అవన్నీ, బిఫోర్ అంటే ఓల్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి అని చెప్పినాను. నేను 100% ఆ జరిగినవన్నీ బయటికి తీస్తున్నాను. వాళ్ళ హయాంలోనే జరిగినాయి గురించే నేను మాట్లాడుతున్నాను. అవి వాళ్ళ మీద పడుతుందని చెప్పేసి మా మీద మాట్లాడినారు ఆ రోజు. అంతే. ఓకే. అంటే రెవెన్యూ మీద సూటిగా మాట్లాడుతున్నారు. చెప్పాలంటే ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు. నాకు తెలిసి పోలేపల్లి సర్పంచ్ జనుపల్లి చేతనారెడ్డి గారు అనుకుంటా, వరుసకు మీ వదిన అవుతారు ఆవిడ. మీ ఇంటి పేరే మీ వదిన గారు. మీ వదిన గారు అక్కడ సర్పంచ్గా ఉన్నారు. పంచాయతీ నిధులు అక్కడ దుర్వినియోగం అయిపోయాయి, చర్యలు తీసుకోండి అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడము అంటే ఇంట్లోనే ఇబ్బంది కదా. 1,60,00,000 1,75,00,000 అనుకుంటా అవినీతి జరిగింది ఆ గ్రామంలో. ఎంక్వైరీ చేయించినాను. ఎంక్వైరీలో కూడా తేలింది అది. ఎవరైనా కానీ ఒకసారి ఒక ఎమ్మెల్యేగా మనం గెలిపించినప్పుడు మా సొంతం అనేది, అంటే అన్న గాని తమ్ముడు గాని ఎవరైనా ఉండండి, తప్పు చేసినప్పుడు మా సొంతల పైనే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా తీసుకుంటేనే అవతల వాళ్ళన్నా కానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా భయం అనేది ఉంటుంది. అవినీతి జరుగుతుంది. గ్రామ పంచాయతీ పైసలు అంత అమౌంట్ ఇష్టారాజ్యంగా వాడిందంటే ఏమన్నట్టు మీరు చెప్పండి. ఎవరైతే తప్పు చేసినప్పుడు నేను వదిలిపెట్టను. అది ఎంక్వైరీ అవుతుంది, మళ్ళీ రీఎన్క్వైరీ పెట్టించుకుని మళ్ళీ రీఎన్క్వైరీ కూడా అవుతుంది. కానీ అది అధికారులు ఏమనేది బయటికి తీస్తారు. బయటికి ఆల్రెడీ తీసినారు, ఒక రౌండ్ తీసినప్పుడు అవినీతి జరిగిందని రాసినారు. మళ్ళీ వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకొని తప్పు జరిగింది ఎంక్వైరీ, మళ్ళీ రీఎన్క్వైరీ కావాలి అన్నారు. రీఎన్క్వైరీ కూడా చేయమని చెప్పినాము. ఇప్పటికే మీ కుటుంబంలోనే మీకు చాలా మంది వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు అందరూ కూడా. ఇప్పటికే చించోడు అభిమన్యు రెడ్డి చేస్తున్న విషయాల్లో కూడా మీ మీద చేసిన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా. మళ్ళీ చేతనారెడ్డి గారిని కూడా మీరు వ్యతిరేకం చేసుకుంటే రేపు కుటుంబ సభ్యుల నుంచి మనకు సహకారం కష్టం కదా. మీరు కంపారిజన్ ఎవరితో చేస్తున్నారు? నాతో అంటే నాకు అగేన్స్ట్గా కంపారిజన్ చేస్తున్నారు కదా వాళ్ళని. నేను గత 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నా. వాళ్ళు ఏ అధికారం పార్టీలు ఉంటే ఆ అధికార పార్టీలకు పోయినారు. దాంతో మీకు అర్థమైపోతుంది ఎవరి క్యారెక్టర్ ఏందనేది. అంటే వాళ్ళ భూములు కాపాడుకునేదానికి, వాళ్ళ కోసం ఏ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పార్టీలో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ కూడా జాయిన్ కావాలని తిరిగినారు. నేను నో అన్నా. నో, స్టార్టింగ్ లో నేను ఎమ్మెల్యే కాగానే అన్న ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో అక్కనే ఉండాలి, నేను తీసుకోను. నాకు 10 ఏళ్ల నుంచి కార్యకర్తలు ఎవరైతే నాతో ఉన్నారో, ఎవరైతే అపోజిషన్ నుండి కొట్లాడినారో వాళ్ళే చాలు. వాళ్ళు ఉంటేనే కదా నేను గెలిచింది, ఇంకెందుకు నాకు కొత్తోళ్ళు అని వీళ్ళతోనే ఉన్నాను నేను. వాళ్ళు అట్లా మార్చేటోళ్ళు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోయేటోళ్ళు కేవలం
బిజినెస్ కోసం, లేకుంటే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే బయటపడకుండా కాపాడుకునే దానికోసము వాళ్ళు రూలింగ్ పార్టీకి పోతారు తప్ప అపోజిషన్లో ఎప్పుడు లేరు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఇంకా మాట్లాడను. వాళ్ళు సొంత లాభాల కోసమే పార్టీలు మారుతున్నారు, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. అంతేనంటారా? అంతే కదా మళ్ళీ. ఓకే, ఇంకో విషయం తీసుకుంటే హైడ్రా అనేది ఇప్పుడు అందరినీ కూడా కంగారు పెడుతుంది. హైడ్రా పేరు వింటేనే గుండె గాబరా అయిపోతుంది అందరికీ కూడా, రియల్టర్ అందరికీ కూడా. కానీ హైడ్రా అనేది ఎప్పుడు అమలు చేశారు జడ్చర్లలో అనిరుద్ధ్ రెడ్డి గారు అంటారు. అంటే జడ్చర్ల మండల పరిధిలో ఈయన చించోడు అభిమన్ రెడ్డి గారు ఒక స్థలాన్ని కబ్జా చేసి అపార్ట్మెంట్స్ కడితే మీరు పెద్ద ఎత్తున దాన్ని ధర్నా 5 కోట్లు ఫైన్ వేయించారు. అప్పుడు ఫైన్ వేయకపోతే మాత్రం నేను ఊరుకోను, కలెక్టరేట్ ముందు ధర్నా చేశాను. అప్పటి కలెక్టర్ రవి నాయక్తో కూడా యుద్ధం చేశారు మీరు. ఏమైంది అసలు కదా? ఇప్పుడు నేను ఎలక్షన్ కన్నా ముందు పాదయాత్ర చేస్తాను. పాదయాత్ర చేసినప్పుడు బాలనగర్ మండలానికి వచ్చినాను. అప్పుడు అక్కడ బాలనగర్లో అక్కడ ప్రజలందరూ వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 అనుకుంటా. ఆ 118 వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ని క్లియరెన్స్ చేసుకున్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాంట్లో వెంచర్ చేయాలని చెప్పేసి వేరే దగ్గర నుంచి అంతా గ్రావెల్ కొట్టి అక్కడ చెరువులకి లింకింగ్ ఉంటుంది, లింకింగ్ ఛానల్స్. అంటే పై చెరువు నుంచి కింద చెరువుకే నీళ్లు పోతాయి. అంటే నీళ్ళు ఓవర్ఫ్లో అయినప్పుడు FTL లెవెల్ దాటిన తర్వాత వాటర్ ఫ్లో అయితే ఈ ల్యాండ్లోకి వెళ్ళి వాటర్ పోవాలి. వాళ్ళు ఎంత దారుణం అంటే ఆ ఛానల్ని చేంజ్ చేసి పారేస్తారు. ఆ చేంజ్ చేసిన దానికి ఏమైందంటే పక్కనున్న రైతులు వరి వేసుకుంటే ఈ నీళ్ళు ఆ ఫోర్స్కి పోయి మొత్తం వరి అంతా కొట్టుకోపోయేది. ఆ వాటర్ మళ్ళీ రైల్వే ట్రాక్ ఉంది అక్కడ. ఎంత డేంజర్ అది. సో అది ఎంక్వైరీ పెట్టించాను. ఎంక్వైరీ పెట్టించేస్తే అప్పుడున్న ఏడీ మైన్స్ ఏం చేశాడంటే క్లియరెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏమో నోటీస్ ఇచ్చిండు ఇది తప్పు జరిగిందని. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే ఒక్కరోజు ముందు ఇదంతా క్లియర్, ఇదేం ప్రాబ్లం లేదని చెప్పి ఇచ్చేసిపోయాడు. అప్పుడు నాకు కోపం వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ రైతులు ఇబ్బంది పడినప్పుడు మాత్రము ఇట్లా కొంతమంది అధికారులు ఇట్లా ధనవంతుల సైడ్కి సపోర్ట్ చేసి రైతులను అన్యాయం చేస్తే మాత్రము నేను ఊరుకోను. అప్పుడు ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి 3-man కమిటీ వేయించి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే 100% ఇక తప్పు జరిగింది, క్లియర్గా మ్యాప్స్లో చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఫైన్ కూడా, ఎందుకంటే అది మొత్తం ఛానల్స్ చేంజ్ చేస్తారు, గ్రావెల్ నింపినారు కాబట్టి వాళ్ళకి దాదాపు 5-6 కోట్ల ఫైన్ పడుతుంది వాళ్ళకి. కానీ అతను పోతూ ఫైన్ రద్దు చేసిపోయాడు. మళ్ళీ మీరు అతన్ని వెంటపడి సస్పెండ్ చేయించారు. నేను వెంటపడి నేనేం సస్పెండ్ చేయించలేదు, నేను కంప్లైంట్ పెట్టినాను. దాన్ని ఎంక్వైరీ చేసి అధికారులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు కదా. అంటే ఇవి తప్పు ఇక్కడ చంపేసేసి పోయి నేను వేరే కంట్రీలో ఉంటే ఇంకా తప్పిసి పెట్టేస్తారా? ఓకే ఓకే, నేను ఒక మనిషిని కదా చంపేస్తా, నేను పోయి దుబాయ్లో ఉంటా, అరే ఆయన వెళ్ళిపోయింది కదా దుబాయ్కి పోనీ అంటారా మీరు? అట్లా ఉండదు కదా. అందుకే జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. ఎప్పుడు ఏ కార్యాలయపైన దాడి చేస్తారో, ఎవరిని పట్టుకుంటారో, ఎవరిని సస్పెండ్ చేస్తారో అర్థం కాకపోతే అధికారులందరూ నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇప్పుడు బాగా మంచిగా చేస్తున్నారు. తప్పు చేస్తే నేను ఒకటే చెప్పిన, మీ వర్క్ మీరు చేసుకోండి, మీ వర్క్ లో నేను ఇంటర్ఫియర్ కాను. మీరు పేదవాళ్ళ దగ్గర ఇక్కడ న్యాయం ఉండే దగ్గర తప్పు చేస్తే మాత్రం నేను ఇంటర్ఫియర్ డెఫినెట్గా అవుతాను. నేను వాళ్ళు కూడా ఈరోజు అందరూ అట్లని ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళు పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే తప్పుడు ఏదైనా జరుగుతుందంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ వస్తే నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి చెప్తున్నాను వాళ్ళకి. సో వాళ్ళ డ్యూటీలో అయితే నేను ఇన్వాల్వ్ గాను, కానీ తప్పు జరిగితే మాత్రం ఇన్వాల్వ్ అవుతా ఖచ్చితంగా. ఒక ఆదివారము బాలనగర్ MRO ఆఫీస్లో అనుకుంటా తలుపులు వేసుకొని వర్క్ చేస్తున్నారని సడన్గా మీకు ఒక ఫిర్యాదు వస్తే సడన్గా వెళ్ళి మీరు విజిట్ చేసి చెడా మెడ వాయించేసి అసలు జేసీ గారితో మాట్లాడారు. RIని సస్పెండ్ చేస్తారా లేదా అనేటట్టుగా, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను కూర్చుంటాను, ఎమ్మెల్యేగా ఉండి ఏంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చోమంటారా అనడం ఏంటి? అసలుకి ఎందుకు వెళ్ళారు ఆ రోజు ఆదివారం పూట MRO ఆఫీస్కి? ఆ రోజు నేను జడ్చర్ల నుండి హైదరాబాద్ వస్తున్నాను. బాలనగర్ నా ఫస్ట్ మండలం, హైదరాబాద్ నుంచి జడ్చర్ల పోతుంటే ఫస్ట్ మండలం. అక్కడికి వెళ్తుంటే ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి MRO ఆఫీస్లో ఇట్లా పాత రిటైర్డ్ ఆఫీసర్, ఆయన రిటైర్డ్ MRO సమ్ RA ఆయన లోపల ఉన్నాడు, ఇప్పుడున్న ప్రెసెంట్ RA ఉన్నాడు, పాత రికార్డ్స్ తీసి దిద్దుతున్నారు మొత్తము, మీరు ఒకసారి రండి సార్, మొత్తం డోర్లు లాక్ వేసుకొని ఉన్నారు లోపల అని అన్నారు. ఇప్పుడు ఆదివారం ఆఫీస్లో కూడా పని చేయొచ్చు ఏమైనా వర్క్స్ ఉంటే MRO ఆఫీస్లో, అంటే దే హ్యావ్, కానీ ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు, కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ అప్రూవల్ తీసుకోవాలి. ఇంకోటి డోర్లు లాక్ వేసుకొని పని చేయాల్సిన అవసరం ఏముంది అని నేను అప్పుడే మా ఊరు దాటున్నా, అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది, 3-4 కిలోమీటర్స్ బాలనగర్. ఇమీడియట్గా అక్కడ పోన్నాను, అక్కడ పోయి చూస్తే డోర్ లాక్ నేను నిజంగానే
డోరు కొట్టి లోపల పోయి చూస్తుంటే వీళ్ళంతా ఓల్డ్ రికార్డ్స్. ఆ ఆఫీసర్ ఎవరైతే రిటైర్డ్ అయినో అదే ఆఫీస్లో పనిచేసాడు. ఆయన హ్యాండ్ రైటింగ్, ఆ ఓల్డ్ హ్యాండ్ రైటింగ్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఆయన అప్పుడు ఉన్నాడు కాబట్టి దిద్దుతున్నాడు. ఈ ఉంటే కదా టెనెన్స్ ఉంటుంది కదా, అవన్నీ రౌండప్ చేయడము, ఏదో ఒక ఫైల్ నెంబర్ రాయడము, లేకుంటే పాత డేట్లో ఓఆర్సీస్ రాసి ఇవ్వడము, ఇట్లా కూర్చొని దిద్దుతున్నారు. అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. అంటే పేదవాళ్ళు పాపం వాళ్ళ రికార్డ్స్ మార్చుతుంటే ధనవంతుల కోసము ఇంకా నేను ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎట్లా ఒక థర్డ్ పర్సన్ బయట అయినా వచ్చి దాంట్లో లోపల కూర్చుంటాడు ఆ రోజు. ఎప్పుడు రైతుల పక్షానే ఉంటానన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరంజీవి యొక్క రోల్ గురించి కూడా చెప్పారు. చిరంజీవి ఎలా రైతుల కోసం పోరాటం చేస్తారు, అలాగే నేను కూడా రైతుల పక్షాన నిలబడతానన్నారు. అందరూ భయం ఏందన్నమాట, రైతుల పక్షాన పోరాటం చేయడానికి అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఏదైనా పైపుల్లో ఏమైనా ఎక్కి కూర్చొని ఏమన్నా ఆందోళన చేస్తారా ఏంటి అనేసి. అది ఒక మూవీ. అది ఆ రోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ రోజు నేను కొట్లాట కొండకల్ వెల్మల ల్యాండ్స్ గురించి. అక్కడ ఇట్లనే 1100 acres ఒక్కటే ఫ్యామిలీకి 1100 acres వచ్చిందంటే ఇంకెంతవరకు అవినీతి అక్కడ జరిగింటది కొండకల్ వెల్మల. 1100 acres ఒకటే ఫ్యామిలీకి అంటే దాని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడినా, దాని గురించి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పినాను. దానిపైన డెఫినెట్గా నేను స్టడీ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఉన్న రైతుల పక్షాన దానిపైన కూడా పిల్ వేయాల్సి వస్తుంది. నేను స్టడీ చేసిన తర్వాత లీగాలిటీ చెక్ చేసుకొని దానిపైన పిల్లేస్తాను. ఎందుకు పిల్ వేయాల్సి వచ్చిందంటే, వీళ్ళు ఒక రిజిస్ట్రేషన్స్ జరిగినప్పుడు అది రిజిస్ట్రేషన్స్ ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే ఓన్లీ కోర్ట్ హ్యాస్ ద అథారిటీ. ఈవెన్ కలెక్టర్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయలేరు. కాబట్టి నేను ఒక్కనే కాదు, ఇంకా 5-6 మంది ఎమ్మెల్యేలు అందరం కలిసి పిల్లు వేసి అక్కడ ఎస్టీ సోదరులకి వాళ్ళ భూములు లాక్కున్నారు. 50 years నుంచి వాళ్ళ పొజిషన్లు ఉంటే మళ్ళీ అక్కడనే ఉన్న దొరల పైన ఆ భూములని పట్టా చేసిందంటే ఇంకెంతకన్నా అన్యాయం ఎక్కడ ఉన్నదా? ఖచ్చితంగా దానిపైన నేను ఫైట్ చేస్తాను. అక్కడ ఉన్న వాళ్ళకన్నా దాంట్లో అవినీతి ఎట్లా జరిగింది, ఎట్లా ఆర్డర్స్ వచ్చినాయి అనేది నేను ఫైట్ చేస్తాను. అప్పుడు నేను ప్రెస్ వాళ్ళని అడిగినాను, నేను ఇంత ఇష్యూ బయటికి తీసుకొస్తుంటే ఆ ఇష్యూ ఎందుకు బయటికి వస్తలేదు, మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అక్కడ ఉన్న పేదవాళ్ళకి? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ధనవంతులే, పెద్దోళ్ళు. ఇంకా వాళ్ళని టచ్ చేస్తే భూకంపం వచ్చినట్టు ఉంటుంది అక్కడ. అయినా కానీ నేనైతే వదలను. కానీ మీరు ఎక్కువ దాని డేటా బయటికి తీసుకొస్తేనే కదా న్యాయం జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు నేనైనా కానీ ఏం చేశాను, రోజు మార్నింగ్ మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి ప్రెస్ వాళ్ళు ఏమేమి రాస్తున్నారని చెక్ చేస్తాను నేను. ఎక్కడెక్కడైతే తప్పు, ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ అవినీతి జరిగినా కానీ తప్పుడు జరిగినా కానీ ఫస్ట్ బయటకు వచ్చే త్రూ ప్రెస్, మీడియా. అవి చెక్ చేసుకొని నేను ఇమీడియట్గా ఆ చెక్ చేసుకోగానే ఏది కరెక్ట్ ఏదో చెక్ చేసుకొని ఇమీడియట్గా నేను కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. దీనిపైన ఎవరైనా ఉండండి, మా వాళ్ళు చేసిందాన్ని కూడా వాళ్ళు రాస్తే కూడా అది కూడా ఎంక్వైరీ చేపిస్తాను. సో ఖచ్చితంగా వాళ్ళ కొండకల్ వెల్మల దగ్గర అవినీతి జరిగింది, అక్కడ భూములు కొట్టేసినారు. ఆ భూములు ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేయాల్సిందే. ఎప్పుడు కొట్టేశారు అవి? లాస్ట్ 10-15 years నుంచి కొట్టేసుకుంటూ వచ్చినారు. ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం కొట్టేలేదంటారా? ఈ గవర్నమెంట్ లేదు, పాత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ న్యాయం జరుగుతుందంటారా? అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేస్తారు కదా, దేస్ ఆప్షన్ ఏంటంటే కోర్టుకు పోవాలి. ఓకే, డెఫినెట్గా కోర్టుకు నేను పోతాను కదా, నేను పోయి గెలిచినంటే అది గవర్నమెంట్ కన్నా రావాలి, లేకుంటే ఆ పేద రైతుల కన్నా పోవాలి, రెండింటిని ఏదైనా కావాలి. కానీ 1100 acres ఒకే దొరకి భూమి పోయేది మాత్రం తప్పు. 54 acres ఉండాలి ఒక ఫ్యామిలీకి. అది ఆల్రెడీ అక్కడ డిక్లరేషన్ అయిపోయింది అప్పుడు, సీలింగ్ అప్పుడు అయిపోయిన తర్వాత కూడా మెల్లిమెల్లిగా మళ్ళీ ఎట్లా వచ్చినాయి 1100 acres వాళ్ళకి? ఎట్లా పెద్ద వాళ్ళు ఎట్లా కొన్నారు భూములు అక్కడ? చూద్దాం. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ చిరంజీవి గారు పోరాటం చేసి ఇక్కడ జడ్చర్ల స్టార్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి పోరాటం ఎంతవరకు ఫలిస్తుందని రైతుల పక్షాన్ని నిలబడ్డారు. బాగానే ఉందండి. ఒక చిన్న ఇష్యూ ఇటీవలే బయటకు వచ్చింది. ఈ మీ జడ్చర్ల సమీపంలో గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం సమీపం, అవును, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అనుకుంటా, ఆయన ఒక 25 ఎకరాలు కబ్జా పెట్టాడు అనేది ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద నారాయణ రెడ్డి సమ్ రైతు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫస్ట్ మీరైతే కేసు కట్టేమన్నారు, కేసు కట్టేయండి, ఉపేక్షించేది లేదు, కబ్జాలు అయితే ఒప్పుకునే ప్రశ్న. అంటే మీరు ఎమ్మెల్యే అయ్యాక జడ్చర్లో కబ్జాలకు చెక్ పడింది, అది వాస్తవము. కానీ ఇక్కడ ఫస్ట్ కేసు పెట్టమన్నారు మీరు. ఆ తర్వాత శివసేనారెడ్డి నుంచి కొంత ఒత్తిడి ఎక్కువైంది, మీకు ఫోర్స్ ఎక్కువైంది, దీంతో ఎటూ తేల్చుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్నారు అనేది ఉంది. నిజంగా ఆ కబ్జాకు పాల్పడిన వ్యక్తిపైన చర్యలు తీసుకుంటారా, ఆయనను రక్షించి రైతులకు న్యాయం చేస్తారా? ఇంత తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ సేకరించి అడుగుతున్నారంటే గ్రేటే. మీరు దీని గురించి క్లారిటీ ఇవ్వాలి. ఓకే,
శివసేన వాళ్ళ అత్తగారు ఊరు. శివసేన నాకు బాగా క్లోజ్, ఓకే. స్పోర్ట్స్ చైర్మన్ క్లోజ్ నాకు. శివసేన నాకు గత వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి నాకు క్లోజ్ శివసేన. ఆయన వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారు. శివసేన వాళ్ళ అత్తగారు ఊర్లు అంటే శివసేన వైఫ్ గంగపూర్. అది మొత్తం 23 ఎకరాలు కాదు, నాకు తెలిసి అది 10-11 ఎకరాలు. అది శివసేన వాళ్ళ ఫాదర్ ఇన్ లా ల్యాండ్. వాళ్ళ కజిన్స్ వచ్చి వీళ్ళ భూములని వాళ్ళు ఆక్రమించి దున్నుతున్నారు. వీళ్ళు పోయి మా ల్యాండ్ ఇదని చెప్పేసి ఫెన్స్ వేసుకున్నారు. ఫాదర్ ఇన్ లా, శివసేన కాదు, ఫాదర్ ఇన్ లా. దాని తర్వాత నాకు ఫోన్ కాల్ ఫస్ట్ ఏమొచ్చిందంటే శివసేన వాళ్ళ ఫాదర్ ఇన్ లాని కొట్టినారు అనే ఫోన్ కాల్ నాకు వచ్చింది శివసేన నుంచి. అప్పుడు ఇమీడియట్ గా నేను సిఐ ఫోన్ చేసి వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేయండి, ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టు కన్నా పోవాలి, సివిల్ కానీ ఒకరిని వచ్చి కొట్టడం మాత్రం తప్పు, ఆయన పోలీస్ స్టేషన్ వస్తారు, దాని తర్వాత ఆయన కొట్టిందా లేదా అని ఎంక్వైరీ చేయమని చెప్పిన. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏమని చెప్పి లేదో కొట్టలేదు అన్నారు. అంటే శివసేన వాళ్ళ ఫాదర్ ఇలా వెళ్ళినారు కదా కోర్టుకి. కొట్టలేనప్పుడు అవతల వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఏం రాలేదు, ఏం కొట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు కజిన్స్ ఉంటాయి కదా, చిన్న అయిన దాన్ని వీళ్ళు అందరు పాలలు ఉంటే కొట్లాడుకుంటుంటారు కదా, అది ఇష్యూ ఏంటంటే ఓన్లీ బార్డర్ ల్యాండ్ మాత్రం వీళ్ళదే, వాళ్ళు ఆక్రమించినారని చెప్పేసి వీళ్ళు చెప్పినారు. సో వాళ్ళకి ఏమని చెప్పినారంటే ఒకవేళ మీ ల్యాండ్ ఏమైనా ఆక్రమిస్తే కోర్టుకు పోవాలి. నేను ఎక్కడ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లుగా నేను దాని చాలా అగేన్స్ట్. నేను పోలీస్ స్టేషన్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, నాట్ ఈ ల్యాండ్స్. పోయిన గవర్నమెంట్ ఎట్లుండే అంటే పోయి పోలీస్ స్టేషన్ పంచాయతీ తెంపేది, ఈ భూమి నాకు ఈ భూమి నీకు అని చెప్పేసి. సో నేను వాళ్ళకు కూడా ఏమైనా క్లెయిమ్ ఉంటే మీరు కోర్టుకు పోండి అని చెప్పినాం. వీళ్ళ భూమి వీళ్ళకి క్లియర్గా, వీళ్ళ భూమి వీళ్ళకు ఉంది, వీళ్ళ భూమే వీళ్ళు ఫెన్స్ చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళ భూములకు ఏమైనా ఎంటర్ అయిందంటే వాళ్ళని కంప్లైంట్ ఇవ్వండి, 100% యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ కబ్జాలు అనేది పోయి ఏం జరగలేదు. ఎవరు అన్న తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళు, వాళ్ళ ఇంటి సమస్య అది. నేనే ఇంకా పిలిచి చెప్పినాను ఇద్దరిని, ఇంటి సమస్య ఇంట్లో మాట్లాడుకోండి, ఇట్లా రోడ్ మీదకి వచ్చి కొట్టుకుంటే మాత్రం మంచిది కాదని చెప్పిన. ఒకటి నాకు అర్థం కాలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు కదా మీ ప్రత్యర్థి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చాలా కామెంట్స్ చేశారు. నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత జడ్చర్లలో జరిగిన భూ కబ్జాలు గురించి నిగ్గు తేలుస్తాను, వాటి మీద కమిటీ వేస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తాను, దానికి లక్ష్మారెడ్డి కారకుడు, అది చాలా మాట్లాడారు. వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి పైన మీరు కామెంట్స్ చేయడం లేదు, లక్ష్మారెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు. భూ కబ్జాల విషయం ఎంతవరకు వచ్చింది? ఏమైనా నిగ్గు తేల్చారా? కమిటీని ఏమైనా వేయించారా? ఏమైంది? భూ కబ్జాలు అయితే చెక్ పడింది, బట్ గతంలో జరిగిన భూ కబ్జాల పరిస్థితి ఏంటి? మీరు ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు వాటిపైన? ఇప్పుడు మా లక్ష్మారెడ్డి పైన కామెంట్ చేయలేదని మాత్రం తప్పు నేను చేసినాను. లక్ష్మారెడ్డి సొంత మేనల్లుడు 100 బెడ్ హాస్పిటల్ ఏమో కుంటల కట్టినారు కలవకుర్తి రోడ్కి, దాని పక్కన ఉన్న ల్యాండ్స్ అంతా అసైన్ ల్యాండ్స్. హాస్పిటల్ ఏమో వెనకాల కట్టించి ముందున్న అసైన్ ల్యాండ్ లక్ష్మారెడ్డి వాళ్ళ అక్క కొడుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వాలంటే లక్ష్మారెడ్డి కూడా ఏం చెప్పలేదు, విత్ ప్రూఫ్స్తోని ప్రెస్ మీట్ పెట్టి చూపించాను ఎట్లా రిజిస్ట్రేషన్స్ అయినాయి అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వలేదని దాని తర్వాత ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు వాళ్ళకి నోటీసెస్ పంపించారు, మీకు ఈ భూమి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అసైన్ ల్యాండ్ కదా. నేను ఒకటి అడుగుతాను, నేను రాజకీయాల్లోనే ఉన్నాను, నేను ఎమ్మెల్యే అయినాను, లక్ష్మారెడ్డి గారు 3 సార్లు అయినారు. ఓసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఓసారి మినిస్టర్గా ఉన్నాడు, ఓసారి మళ్ళీ ఎమ్మెల్యేగా అయినారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన వాళ్ళ మేనల్లుడికి కానీ వాళ్ళ అక్కకి కానీ ఇది తప్పు, ఇది అసైన్ ల్యాండ్, మీరు దీనివల్ల మాకు 100 బెడ్ హాస్పిటల్కి రోడే లేదు, హైవే నుంచి కిందికి పోయి ఎమర్జెన్సీకి పోవాలంటే యూటర్న్ తీసుకొని లోపల రావాలి ఒక నాలపై నుంచి. వేరేళ్ళు దానాలు చేస్తారు, అరే హాస్పిటల్కి స్ట్రైట్ రోడ్ తీసుకొని మా భూమి ఉన్నా తీసుకోండి అని చెప్పేసి. అట్లాంటి అసైన్డ్ ల్యాండ్స్ కూడా రిజిస్టర్ చేసుకొని పేదవాళ్ళు పోయే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రోడ్డు లేకుండా చేసిందే లక్ష్మారెడ్డి. ఆయనకు తెలియకుండా వాళ్ళ అక్కగా ఉన్నదా? ఆయనకు తెలియకుండా ఆయన మేనల్లుడు ఉన్నాడా? మళ్ళీ మేము నోటీస్ పంపిస్తే కోర్టుకు ఎందుకు పోవాల్సి వచ్చింది? వాళ్ళ అక్క కానీ వాళ్ళ మేనల్లుడు కోర్టుకు పోయే బదులు అదే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇది పట్టా ల్యాండ్ కొన్నాము, అసైన్డ్ ల్యాండ్ కాదని చెప్పేసి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. కోర్టుకు పోయి ఎందుకు స్టే తీసుకొచ్చినారు అంటే వీళ్ళు లక్ష్మారెడ్డి కుటుంబం కానీ ఎవరైనా కానీ రాజకీయాలకు వచ్చింది బిజినెస్ కోసమే, భూదందాలు చేసుకునే దానికోసమే తప్ప వేరేది ఏమి లేదని క్లారిటీగా ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? మీరు 3 ఏళ్ల కింద కూడా చెప్పినాను. ఏమని చెప్పినాను?
ప్రజాసేవ కోసం వస్తున్నా అని చెప్పినాను. మనసు మారిందా అని రాజకీయాలు? ఏమి మారలేదు, నేను ఇట్లనే ఉంటాను. ఇట్లనే ఉంటాను. మరి మళ్ళీ భవిష్యత్తులో రాజకీయాలు ఎలా చేస్తారు? చేస్తాను. మా తాత ఇచ్చిన ఆస్తి ఉంది కదా, మొన్న ఎలక్షన్స్ అప్పుడు 10 ఎకరాలు అమ్మినా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 10 ఎకరాలు అమ్ముకుంటా అంతే. ఆస్తి ఉంది కదా, తర్వాత ఏంటి పరిస్థితి? చాలా ఉంటుంది, మంచి పేరు అయితే వస్తుంది కదా. ఆస్తులు ఉంటే ఏమైతే, ఆస్తులు అయితే పైకి తీసుకోలేము. పైకి పోతే మాత్రం మంచి పేరు ఉంటే ఎప్పటికీ మనం గుర్తిస్తారు కదా. ఓకే, మంచి పేరు అన్నం పెట్టదు. నేను అన్నం పెట్టేదానికి ఎన్ని కోట్ల ఆస్తులు కావాలి? 1 ఎకరా ఉన్నాడు కూడా తింటుండు కదా. ఓకే, ఇప్పుడే ఆస్తులు అమ్ముకుంటున్నారు. మీరు మంచి చేస్తున్నా కార్యకర్తలు కొంత ఇబ్బందులు గురవుతున్నారు. అంటే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడు, ఏదన్నా మాట్లాడితే మీకు ఎందుకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను చూసుకొని వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాను కదా, నేను బిజీగా ఉంటాను, ఫోన్ లిఫ్ట్ చేయనంటే అర్థం చేసుకోవాలి, వాట్సాప్లలో మెసేజ్ పెట్టండి అంటుంటారు. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. అంటే కార్యకర్తలు ఎవరైనా కూడా మా నాయకుడు అధికారంలోకి వస్తే మేము 10 రూపాయలు సంపాదించుకోవాలని ఆశిస్తుంటారు. అంటే ఆ అవకాశం కార్యకర్తలకు ఇవ్వడం లేదు, మాకు అందుబాటులో ఉండడం లేదు, ఇబ్బందికరంగా. రూపాయలు సంపాదించుకోవడం ఉంటే ఎట్లా? ఏదో ఒకటి పంచాయతీ చేసుకును, ల్యాండ్స్ ఇవి చేసుకును, ఏదో ఒకటి ఏదో రకంగా ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకుంటారు, అంటే పంచాయతీలు చేస్తారు, పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేస్తారు, అంటే పోలీస్ స్టేషన్ కోసం పైసలు తీసుకోవాలా? అంతే కదా. ఇప్పుడు క్యాడర్ అదే కదా చేసేది. నా క్యాడర్ అట్లా చేయరు. ఓకే, నా క్యాడర్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవ్వరు అట్లా లేరు. అట్లా పంచాయతీలు చేసుకొని సంపాదించుకోవాలని ఎవరు లేరు. అట్లా గవర్నమెంట్ భూములు కొట్టేయాలని ఎవరు లేరు. అందరు నాకు సహకరిస్తున్నారు. మరి వాళ్ళ ఉపాధి ఎట్లా? మీ వెనకాల తిరుగుతారు, మీ జెండా పడతారు, మీ జై కొడతారు. ఈ రోజు పరిస్థితి ఏదైతే మార్కెట్ డౌన్ ఉన్న వల్ల కొంచెం స్లో అయింది. ఇట్లా 2016 లో కూడా ఉండే మార్కెట్ డౌన్, 2009-10 లో కూడా ఉండే ఇష్యూస్. ఇట్లా ఇది కొంచెం మార్కెట్ పికప్ అయితే అప్పుడు వాళ్ళు ల్యాండ్స్ అయినా పర్చేస్ చేసుకొని సేల్ చేసుకుంటే డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారు. మీ తరపున మీరేం చేస్తారు? మీకోసం జెండా పట్టి మీకు జై కొట్టిన కార్యకర్తకు, మీ విజయంలో కీలకమైన కార్యకర్తకు ఏం చేస్తారు మీరు? వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాను, అది చేస్తాను. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు ఉంటే కూడా సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ హాస్పిటల్స్ ఉంటే కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. మీరన్నట్టు ఇట్లా ఆస్తులు సంపాదించుకుంటే ఏ ఎమ్మెల్యే చేయలేరు. గవర్నమెంట్ భూములే గుంజుకోలేదు అంటే అది పార్టీ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా తప్పని మనం చేయలేము. గవర్నమెంట్ భూములు ఈరోజు కాపాడాలి. ఎవరి కోసం గవర్నమెంట్ భూములు? రేపు ఫ్యూచర్లో నిందులు లేకుంటే ప్లాట్ తీయాలన్నా కానీ, ఈ రోజు నాకు జడ్చలలో ఏదన్నా మంచి స్కూల్ కానీ కాలేజ్ తేవాలంటేనే భూములు లేవు. అట్లా పరిస్థితి ఉంది ఈరోజు. దాదాపు భూదాన్ భూములంతా కథం చేసేస్తారు. మీరు ఇంతకుముందు అడిగినారు కదా ఏం జరుగుతుందని. ప్రతి ఒక్క దానికి ఎంఆర్ఓ వాళ్ళు రిపోర్ట్ రాస్తున్నారు. జడ్చల్ల నుంచి మేమ్నర్ పోయే హైవేల మధ్యలో కూడా 50 ఎకరాల భూమి కొట్టేస్తారు. దాన్ని కూడా ఎంక్వైరీ పెట్టి అన్ని రాస్తున్నారు, రిపోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. కలెక్టర్ యాక్షన్ తీసుకుంటారు దానిపైన. ఓకే, నాకు ఈ సందర్భంగా ఒక అంశం గుర్తుకొస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, మైనింగ్ డాన్, ఓబ్లాపురం మైనింగ్ డాన్. ఆయన కేసులు వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఈడీ అధికారులు అంతా కూడా సోదాలు చేసినప్పుడు బంగారు ఊయల, బంగారు వాష్ బేసిన్, బంగారు ప్లేట్లు, అన్ని బంగారమే అనమాట, ఆల్ బంగారం అనమాట. ఆయన అంతా ఏంటి అసలు గాలి జనార్దన్ రెడ్డి గారు అని. ఆయన మైనింగ్ డాన్ కాబట్టి, మైనింగ్ కింగ్ కాబట్టి ఆయన ప్రతిదీ బంగారమే అన్నమాట. అయితే ఆయన వర్షన్ పక్కన పెడితే అది అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు వైరల్ అవుతున్నారు. ఇంట్లో వెండి ఊయల, వెండి ఫర్నిచరు ఇదంతా ఉంది అనేది. ఆయన మైనింగ్లో సంపాదించారు, బంగారం పెట్టుకున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు వేట్లో సంపాదించి మొత్తం వెండితో తయారు చేసేసారని, వెండి ఊయల, వెండి ఫర్నిచర్ అంతా. వెండి అంటే మొత్తం అది సాలిడ్ వెండి కాదు, అది చెక్క పైన ప్లేట్ అది. ఓకే, ఇది దాదాపు 2016 లో కొన్నా నేను. 2016 లో ఉదయపూర్ నుంచి, అది కూడా నా అకౌంట్ నుండే ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కున్న ఫర్నిచర్ అది. ఆ రోజు వెండి ధర 25,000 నుంచి 30,000 రూపాయలు. మా అంటే వెండికి దానికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు అయి ఉంటుంది. ఈ ప్లేటే తక్కిందంతా సాలిడ్ వుడ్. అది చూసి ఇంకోటి, ఆ ఇల్లు 180 ఏళ్ళ పాత ఇల్లు అది. ఆ ఇల్లు అంటే మాకు ఒక సంస్థానం నుంచి వచ్చినాయి కట్టుకుని అంత మాత్రం మాకుండే ఇంట్లో ఫర్నిచర్ అని ఉండదా? కామెంట్స్ వచ్చాయి మీ వాళ్ళ కొంతమంది చేసుకొని వాళ్ళకి తెలియక కదా హూ ఇస్ అనిరుద్ధ్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ అని తెలియని మాట్లాడతారు. అదే ఆ వీడియో నేను కొన్ని చూసాను. పాపం మా కాన్స్టిట్యున్సీ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాంట్లో మెసేజ్లు పెట్టినారు. అది 2016 నుంచి అప్పటి నుంచి ఉన్నాయి, మేము వాళ్ళ ఇంటికి పోతే కూడా ఉన్నది, ఎమ్మెల్యే అయినా సంపాదించింది కాదు. వాళ్ళ ఇల్లే ఒక పెద్ద కోటలాగా ఉంటది, పాతది ఇల్లు. ఆ ఇంట్లో గవి కూడా ఉండకుండా ఇంకేంది. అది కూడా మా అంటే ఈ రోజు మా అంటే దాని వాల్యుయేషన్ 15 lakhs ఉండొచ్చు.
అంతేనా? దానికి కోట్లు అని మాట్లాడితే నాకు అర్థమైతలేదు దాని గురించి. ఇంకోటి నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన, దానికి బిల్ కూడా ఉంది, అది ఎక్కడి నుంచి కొన్నాను. సరే ఏదో వైరల్ అవుతుంది కానీ అని ఇష్టం ఏది పెట్టుకొని ఇంకేం చేస్తాం, మనమేం అనలేం కదా. కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసు కదా, నా ఊర్లో ఉన్న రంగారెడ్డి ఉన్న మా ఊర్లో ఉన్న ప్రజలకు కూడా తెలుసు కదా ఏందనేది. ఆ ఇల్లు చూస్తే అర్థమైతలేదా? అది ఇంకా చిన్న ఇల్లు, అది ఏది అంటే కన్స్ట్రక్షన్ స్మాల్ హౌస్, అది మున్సిపల్ కాలనీలో నిజాము మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కి ఇచ్చిన ఇల్లు 150 రూమ్ల ఇల్లు, అది 150 రూమ్లు, 5 ఎకరాలు. నేను పుట్టింది అక్కడనే ఆ ఇంట్లోనే. దాని తర్వాత మా తాత వాళ్ళ చిన్న ఆయన వాళ్ళు 5 మంది అందరు పంచుకొని ఒక్కొక్క ఎకరా వచ్చింది అందరికి. నిజాం రాజు కింద ఉండేవారు మీ తాత? ఐజీ ఉండే పోలీసులో, వాళ్ళందరు బ్రదర్స్ అంతా పోలీసులోనే ఉండే. నిజాం ఇస్తే ఆ ఇల్లు ఆయన ఇచ్చిండు మాకు, 150 రూమ్ల ఇల్లు, అది 5 ఎకరాల భూమిలో ఉంటది అది. మళ్ళీ ఆ ఇల్లు చూస్తే ఇంకా షాక్ అయిపోతారేమో, ఆ ఇల్లు పడిపోయింది, ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ ఉంది, శ్రీరామ్ అపార్ట్మెంట్స్ ఉంది. అప్పుడు అపార్ట్మెంట్స్ ఇస్తే 83లో కన్స్ట్రక్షన్స్కి ఇస్తే మా షేర్కి ఒక ఫ్లాట్ వచ్చింది. ఆ ఫ్లాట్ అమ్మితే ఈ రోజు నాకు తెలిసి 16 లక్షలు వస్తుంది చిన్న ఫ్లాట్. అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ వాల్యూ ఎక్కువ ఉండే, ల్యాండ్ వాల్యూ తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు సో అట్లా వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మీరు అడగాలి, నీ దగ్గర ఏం లేవా గింతే ఉందా అని అనాలి. తాతల నుంచి ఏం రా, మాకు వచ్చింది అంతే మాకు. అంతే. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించినారు జడ్చర్ల నియోజకవర్గంలో, వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక 2-3 తరాలు తినేంత సంపాదించేస్తారు కదా. మీ తరానికన్నా మీరు సంపాదించారు? ఏమీ లేని వాళ్ళు ఒక పాలిటిక్స్కి వస్తే ఒక బిజినెస్ లాగా, అంటే 10 రూపాయలు పెట్టినమా 20 రూపాయలు సంపాదిస్తామా అనేటోళ్ళు ఇట్లా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్న కొంతమంది 100,000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా భోంచేయడం మాత్రం మానేయలేదు కదా. అంటే అన్నమా నోట్లను భోంచేస్తున్నారు, నోట్ల కట్టలను భోంచేస్తున్నారు. ప్రూఫ్స్ ఉంటే చెప్పండి, నేనే ఎంక్వైరీ పెట్టిస్తా. ప్రూఫ్స్ అన్ని అందరికి తెలిసినటివే, మళ్ళా మేము అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కదారి ప్రూఫ్ ఉందంటే చెప్పండి, నేనే లెటర్ పెట్టి ఈడికి పెట్టించి రెడీ చేపిస్తా. ఎమ్మెల్యేలో నేను పర్సనల్ గా మీకు చెప్పండి, చేస్తాను. నాకు తెలిసి నేను చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అందరు ఉన్నారు కదా, ఒక్కరు కూడా అవినీతి జోలికే పోతలేరు. నాకు తెలుసు మంత్రివర్గంలో ఉండే వాళ్ళు కూడా పోవడం లేదా. నేను మంత్రుల గురించి మాట్లాడాను, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గురించి. మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడిన ఎమ్మెల్యేస్ గురించి మంత్రులు కూడా ఉండేటోళ్ళు అందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీలో 5-5 సార్లు 6 సార్లు నిలబడ్డోళ్ళు. అపోజిషన్ లో ఉండి కూడా వాళ్ళు వేరే పార్టీలకు ఎప్పుడు అప్పుడు టీఆర్ఎస్ అందరు పిలిచిన ఎవరు పోలేదు ఎందుకో. అదే అవినీతి పైసలు సంపాదించి కూడా అందరూ అటే వెళ్ళిపోతుండే. అట్లా ఏమీ లేదు, అవినీతి అనేదే లేదు అక్కడ. మా పార్టీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే గురించి చెప్పింది కదా, ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలా సిన్సియర్గా ఉన్నారు. అందరికి ఏమున్నారు, మేము నెక్స్ట్ టైం గెలవాలి, వర్క్స్ చేసుకోవాలి, మేము ఫండ్స్ తెచ్చుకోవాలనేదే వాళ్ళ మైండ్ ఉన్నది తప్ప వేరేది మాత్రం మైండ్ అనే లేదు అని చెప్తున్నాను. అవినీతి అనేదే లేదు. ఆ విషయం గురించి మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంటర్వ్యూలో కొనసాగింపులో మాట్లాడదాము. ఇప్పుడు వనపర్తి సంస్థాన వారసులు అంటే రావ్ అని ఉంటుంది కదా వాళ్ళకు, మీరు రెడ్డి గారు. రావ్ అంటే చాలా మంది వెలమాని క్లెయిమ్ చేస్తుంటారు కదా, అది ఏంటి, ఆ లింక్ ఏంటి అసలు? అది అప్పుడు ఏమైందంటే నిజాం టెరిటరీ కింద ఎవరైతే ఉన్నారో అప్పుడు వనపర్తి సపరేట్ ఉండే. దాని తర్వాత విలీనం అయిపోయిన తర్వాత ఏమనంటే నిజాము ఎవరికైతే కింగ్ స్టేటస్ ఇస్తారు, అంటే రాజు స్టేటస్ ఇస్తారో అది రావుగా బిరుదు ఇచ్చేది. ఓకే ఓకే ఓకే. సో ఓన్లీ ఫస్ట్ ఎవరైతే కింగ్ అవుతారో ఫ్యామిలీలో వాళ్ళు రావు అని అయిపోతారు. మళ్ళీ సెకండ్ బ్రదర్ రెడ్డి అని ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా బిరుదు వస్తేనే రావు అవుతారు. ఓకే ఓకే, అదొక బిరుదు అన్నట్టు. స్టేట్ రాలేదా బిరుదు? మాకు రెడ్డి మేము అంటే మేము మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి జాగీర్దార్ అనే బిరుదు వచ్చింది. దాని తర్వాత రాజా బహదూర్ అని ఉంటది. సో అట్లా స్టెప్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. మొత్తం మీద రాజ కుటుంబం అనుకోవచ్చు, జమీందార్ కుటుంబం అనుకోవచ్చు, ఏదైనా అటు నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఎలక్షన్స్కి ముందు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు జడ్చర్లలో. టూలెట్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈ పోలేపల్లి దగ్గర సెజ్జు ఎక్కువ ఉంది కదా, అక్కడ ఉండే అక్కడ ఫార్మాస్యూటికల్స్ అంతా పనిచేసే వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళంతా కూడా అక్కడ పనిచేసి మహబూబ్ నగర్ వెళ్ళిపోయి అక్కడ కాపురాలు ఉంటున్నారు. జడ్చర్ల మాత్రం బోసిపోతుంది, టూలెట్ బోర్డులు ఎక్కువగా ఉంటున్నాయి, టూలెట్ బోర్డులు లేకుండా చేస్తాను నేను గెలిచిన తర్వాత అనేసి ప్రతి టూలెట్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు అనమాట. ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. మరి ఏమైంది ఈరోజు అంటే, నేను బస్సులను పోలేపల్లి నుంచి వచ్చే సెజ్జు నుంచి వచ్చే బస్సులను ఒక్కదాన్ని మహబూబ్ నగర్ వెళ్ళనివ్వను, జడ్చర్లకి ఆపేస్తాను అని కూడా చెప్పారు ఆ రోజు. మరి ఆపారా? టూలెట్ బోర్డు లేకుండా చేశారా?
అప్పుడు బస్సెస్ జడ్చలకు రాకపోయేది, ఆ, మహబూబ్నగర్కే పోయేది. అవును. ఇప్పుడు బస్సెస్ జడ్చలకు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ పోతున్నాయి. ఓకే. మరి ఇప్పుడు ఇప్పుడు కాపురం ఉంటున్నారా? ఉంటున్నారు మాక్సిమం టూలెట్ బోర్డ్స్ నాకు తెలిసి నేను చెప్పిన తర్వాత 90% టూలెట్ బోర్డ్స్ తీసేస్తారు. ఓకే. సో ఉన్నారు కొన్ని రూమ్స్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా టూలెట్ బోర్డ్స్ ఉంటాయి. అంటే 100% తీయలేమని అనలేము, కానీ ఆ రోజు అన్న మాట మీద నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు బస్సెస్ రానియకపోయేది. పొలపల్లి ఎస్సీజెడ్ నుంచి డైరెక్ట్ వాళ్ళు ఎటు మహబూబ్నగర్కి వెళ్ళిపోయేది. ఉట్టి జడ్చల మెయిన్ రోడ్ కాడ ఆపేది, లోపలికి రాకపోయేది. ఈ రోజు అన్ని బస్సెస్ లోపలికి వస్తున్నాయి. అందరు ఇక్కడ ఉంటున్నారు. అక్కడ ఉండేటోళ్ళు కొంతమంది అక్కడనే ఉన్నారు. మళ్ళీ షిఫ్టింగ్ కొంతమంది ఎట్లుండదు, ఒకసారి అక్కడ ఉండిన తర్వాత ఒక ప్లేస్ మళ్ళీ షిఫ్ట్ కావాలంటే చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు మాత్రము అట్లా పోయి మహబూబ్నగర్లో ఉండేటోళ్ళు మాత్రం నా దగ్గరికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఎవరు వచ్చినా జడ్చలో ఉంటున్నారు. ఇంకొక కామెంట్ ఉంది ఇక్కడ, పోలేపల్లి సెజ్జులో ఫార్మా ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి అక్కడ, అది కాస్త ఇబ్బందికరంగా కూడా మారింది. కానీ ఆ ఫార్మా ఇండస్ట్రీ అధినేతలు ఎవ్వరు కూడా పెద్దగా అనిరుద్ధ్ రెడ్డి గారిని లెక్క చేయడం లేదు. ఆయన ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే ఉంది. వాస్తవమా? ఒక రాజకీయ నాయకుడికి ఎట్లా లింక్ ఉంటుంది ఇండస్ట్రీస్ కదా అని చెప్తాను. కొంతమంది రాజకీయ నాయకులు, అందరు కాదు, కొంతమందికి ఎట్లుంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, నెల నెల నాకేమని ఇవ్వాలి, అవును మామూలు అయితే నా దగ్గర ఉండాలి. కొంతమందికి ఏముంటది, నీ బిజినెస్ నాకు షేర్ ఇస్తావా ఇవ్వా, నేను నీ ఫ్యాక్టరీ ఉండదు. కొంతమందికి ఏముంటది, నువ్వు నాకు నెల నెలకి పైసలు ఇవ్వాలి, నీ దాంట్లో ఎంప్లాయీస్ కూడా నా వాళ్ళే ఉండాలి, నువ్వు నేను చెప్పినట్టు వినాలే అని కూడా బెదిరిస్తారు. అట్లా చాలా మంది కంపెనీస్ కూడా మూతపడిపోయినట్టు అయినాయి. నేను SEZ ఇప్పటి వరకు ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనేది కూడా నాకు కరెక్ట్గా తెలియదు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, లైక్ హెట్రో, అరబిందో, విర్చో, ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. నాకు వచ్చిన కంప్లైంట్ రైతుల నుంచి ఎక్కువ అరబిందో పైన వచ్చింది. అది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. దాని తర్వాత ఇంకొక యామ్నిల్ కంపెనీ అనుకుంటా, వాళ్ళందరూ ఏం చేస్తుంటే డ్రైన్స్ వల్ల పొల్యూషన్ వాటర్, ఫార్మా ఈ కెమికల్ వాటర్స్ వదిలేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ రైతుల పొలాల నుండి ముదడిపల్లి విలేజ్ చెరువులకు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఆ చెరువుల చేపలు చచ్చిపోతున్నాయి. ఈ మధ్యలో వెళ్తుంటే ఈ రైతుల భూములంతా పొల్యూటెడ్ అయిపోతున్నాయి. సో దీనిపైన ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు, పోతారు, కానీ యాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇంకా మీకు తెలుసు అరబిందోళ్ళు పెద్దోళ్ళు, హెట్రోలు పెద్దోళ్ళే. మీకన్నా పెద్దోళ్ళ? మీకన్నా పెద్ద ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక బిజినెస్ ఉంది, వాళ్ళు రన్ చేస్తున్నారు. మీరు జమీందారుల కుటుంబం కదా? అంతే, మాకు ఓన్లీ ఫ్యామిలీ నేమ్ పైసలు లేవు కదా వాళ్ళలాగా. ఏపీ నుంచి తీసుకుంటే అక్కడ నుంచి రాజకుటుంబం, జమీందారుల కుటుంబం ఏపీలో, నెల్లూరులో కూడా నల్లపరెడ్డి కుటుంబం నుంచి, సోమిరెడ్డి కుటుంబం నుంచి, మళ్ళీ మీకు జేసీ కుటుంబంతో బంధుత్వం ఉంది. చెప్పుకుంటా పోతే చాలా ఉందిలేండి చైన్ లింక్ అంతా. అయితే దీని విషయం వచ్చినప్పుడు ఆ ఇష్యూ వల్ల నేను ఫోన్ చేసి చెప్తే కూడా యాక్షన్ ఏం తీసుకుంటారు. అంటే ఏమైతుంది, మమ్మల్ని ఎవరేం చేస్తారు, ఇక రేపు అందరు ఎట్టున్నారంటే నా దగ్గర పైసలు ఏం బిగుతావు, నువ్వు ఏం చేయగలుగుతావు, నన్ను నా దగ్గర పైసలు నేను ఎవరైనా కొనియగలుగుతా అనే రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎంత పెద్దోడైనా ఖద్దరు ముందర. మళ్ళీ నేను అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ పొల్యూషన్ బోర్డు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు వరకు. పొల్యూషన్ బోర్డు పోతే మీటింగ్లు అంట కెమెరాలు పెట్టండి అని ఆర్డర్ ఇచ్చిండట. పొల్యూషన్ ఆపమని ఆర్డర్ ఇవ్వాలి కానీ కెమెరాలు పెట్టి చూడమండి ఏం చేయాలి. అందుకని అసెంబ్లీలో మాట్లాడినా, రిప్లై కోసం వెయిట్ చేస్తాను. ఇప్పటివరకు అయితే దాని తర్వాత అయితే వాటర్ బయటికి రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేసేసి మళ్ళీ సబ్మిట్ చేస్తాము, యాక్షన్ తీసుకునేంత వరకు వదులుతాము. ఇంకొక ఇష్యూ కూడా దాంట్లో ఏమని వచ్చిందంటే, ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఏమంటారంటే, SEZ వచ్చింది కానీ ఈ డ్రైన్ సిస్టమ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి మాకు ఇబ్బంది పడుతున్నాము అనేది. యాక్చువల్లీ ఇట్లాంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ అట్లా పెట్టుకొని ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఎవరు మాత్రం వదలొద్దు. అది డెఫినెట్గా దానిపైన నా కంప్లైంట్ ఇంకా యాక్టివ్గా ఉంది. అక్కడ ఖచ్చితంగా యాక్షన్స్ ఈసారి ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చినప్పుడు వదులుతారు. ఈ వానకాలం వచ్చినప్పుడు మాత్రం ఈసారి వదిలితే మాత్రము నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, నేను కూడా పోయి అక్కడే కూర్చుంటాను. ఇంకా కూర్చుంటే పర్వాలేదు, ఒక ఎమ్మెల్యేగా నేను పోయి వాళ్ళ గేటు ముందు కూర్చొని తగలబెడితే అది ఎంత సీరియస్ అవుతుంది అనేది మీకు కూడా తెలుసు. ఈసారి మాత్రము వాళ్ళు నీళ్లు వదిలితే మాత్రము ఈ యాక్షన్ ఖచ్చితంగా మీరే చూస్తారు. అగ్గి పెడతారా? పోయి మీడియా ముందు చెప్పారు కదా, అరబిందో అగ్గి పెడతానని. పెడతారా? పెడతా. మీరు ఎమ్మెల్యే, నీళ్ళు వదలమని చెప్పు, ఈసారి వదలమని చెప్పు. ఇప్పుడు వానకాలంలో జాగ్రత్తగా ఉండండి. అరబిందో ఫార్మా యాజమాన్యం వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎమ్మెల్యే వార్నింగ్. తప్పు చేయొద్దు. మీరు 1000 కోట్లు తగ్గిపెడతారా? మీరు 1000 కోట్లు సంపాదించారు. పేదవాళ్ళు రైతులు అక్కడ ఎకరా 2 ఎకరాల భూములు
వాళ్ళ దాంట్లో మీరు పొల్యూషన్ నీళ్ళు వదిలితే వాళ్ళకు ఒక పంట వస్తేనే వాళ్ళు 3 నెలలు గడుపుతారు వాళ్ళు. అట్లా టోళ్ళకి మీరు నీళ్ళు మరి అరబిందోకి మీ ప్రభుత్వ పెద్దలు అండ ఉంటుంది కదా, మీరేం చేస్తారు ఒక సాధారణ ఎమ్మెల్యే? రూల్ ప్రకారం నేను వెళ్తాను, ఎవరైనా ఉండని అంతే. రూల్ ప్రకారం వెళ్తాను. మళ్ళీ పోయిన ఎమ్మెల్యే ఎందుకు ఆపలేదు, పోయి అటు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కొంతమందికి చట్టం చుట్టం అయిపోయింది కదా మీ ప్రభుత్వంలోనే, మరి వారి అండ వారికి ఉండగా మీరేం చేస్తారు? ప్రజల పక్షాన నిలబడతాను, ప్రజలు నా పక్షాన ఉంటారు. కానీ ఆ స్టేట్మెంట్ తప్పు కదా, అగ్గి పెడతాననే స్టేట్మెంట్ తప్పు కదంటారా? మళ్ళీ రైతులకి 1 ఎకరా ఉన్న భూమి వాళ్ళకి 2 ఎకరాలు ఉన్న భూమి వాళ్ళకి నీళ్లు వదిలితే వాళ్ళ పంట పోతుంటే అది తప్పు కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరి గురించి ఆలోచించి అంటే వాళ్ళ పైసలు ఉన్నది అరబిందోని ముట్టుకోవద్దని చెప్పేసి పేదవాళ్ళని అందరినీ వాళ్ళు రోడ్డు మీదకి తీసుకురావాలనా? అందుకే చెప్తున్నాను, నీళ్ళు వదలొద్దు, వాళ్ళ పక్షాన ఉంటా. ఒకసారి మాట వచ్చేసింది బయటికి, దానిపైన నిలబడతా నేను, తగ్గేదే లేదు. అంతే అంతే. ఇంకేం భయం ఏముంది? ఏమవుతుంది? కాల్స్తే ఏమవుతుంది? అరెస్టులు చేస్తారా, కేసులు బుక్ చేస్తారు, అంతే కదా. కానీ పేదవానికి అయితే న్యాయం జరుగుతుంది కదా, నిలబడతా. సార్, అదే పేద రైతులకు కొంతమంది మీరు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు నేను అధికారంలోకి వచ్చినట్టునే మీ నిర్వాసితులకు అమౌంట్ పరిహారాన్ని పెంపు చేయిస్తాను, ఇది నా హామీ అని ఇచ్చారనమాట. ఆ విషయంపై ఈరోజు ఆ ప్రాజెక్టు పనులు చేయనీయకుండా రైతులు అడ్డుకుంటున్నారు. అంటే అప్పుడు 16.5 లక్షలు ఏమో ఎకరాకుంటే ఇప్పుడు 18.5 లక్షలు ఏమో చేశారు. కానీ ప్రాసెస్ లో ఉంది, 25 లక్షలు అడుగుతున్నారు. 25 వాళ్ళు ఎప్పుడు అడగలే, మీకు చెప్తాది కూడా. ఉదండపూర్ వాసులు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి రేటు పెంచమని చెప్పి నన్ను అడగలేదు. వాళ్ళ కోసం నేను పాదయాత్ర చేస్తే కూడా ఆ గ్రామం నుండి లక్ష్మారెడ్డి భయానికి ఒక్కరు కూడా, అంటే నా కార్యకర్తలు తప్ప ఒక్కడు కూడా నాకు వచ్చి సపోర్ట్ చేయలేదు. ఆ రోజు వాళ్ళ కోసం కొట్లాడితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ లెటర్ పెట్టింది వాళ్ళ కోసమే. అసెంబ్లీలో మైక్ ఫస్ట్ మాట్లాడింది ఉదండపూర్ గురించే. అవినీతి జరిగింది అక్కడ, భూమి లేని వాళ్ళకి కూడా పేర్లు ఎక్కించుకొని పైసలు తీసుకున్నారు, వాళ్ళని లోపడేయాలి, వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి, రేటు పెంచాలని అడిగింది నేనే. పాత ఎమ్మెల్యే ఒక్కసారి కూడా అడగలేదు, పాత ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఉదండపూర్ గురించి మాట్లాడలేదు. వాళ్ళు పోయి సీఎం ని కలుస్తా అంటే కూడా అరెస్ట్ చేయించిండు. అట్లాంటిది నారాయణపేట సభలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్పీచ్ లో పబ్లిక్ మీటింగ్ లో అనిరుద్ రెడ్డికి ఉదండపూర్లో ఇబ్బందులున్నాయి, నేను ఖచ్చితంగా నిలబడతాను, దానికి సపోర్ట్ చేస్తా అని చెప్పి ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే కేసీఆర్ నేను కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అనేట ఆయన ఒక్కసారి కూడా అక్కడ రాలేదు. వాళ్ళకి 6.5 లక్షలు ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఇస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిప్పించి వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఆ రోజు 6.5 లక్షలు ఇచ్చుంటే భూమి కొనుక్కుంటుండే. వాళ్ళు 4 ఏళ్ళు డిలే చేసిన దానికి అక్కడ ఎకరా ₹1 కోటి అయిపోతే ఈ రోజు ఒక్కరికి కూడా భూమి లేదు. అట్లాంటి ఏ నాయకులైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ముందు వీళ్ళు ధర్నా చేస్తుంటే వీళ్ళని బెదిరించి చేస్తున్నారో వాళ్ళు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అనిరుద్ రెడ్డి ఖచ్చితంగా రేటు పెంచిపిస్తాడు, R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఈయనకు మంచి పేరు వస్తుంది, ఈయన మంచి పేరు వస్తే మా లక్ష్మారెడ్డి కొట్టుకోబోతాడు అని చెప్పి ఆ భయానికి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. దాంట్లో ఇంకొకరిద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా జాతీయ హోదా ఇవ్వము అని సెంట్రల్ అన్నప్పుడు దానికోసం ధర్నా చేయవచ్చు కదా, జాతీయ హోదా కావాలని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి. మరి అదెందుకు చేయరు? నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి నిద్ర పడతలేదు. ఎందుకు? నేను వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ R&R ప్యాకేజ్ కొన్ని తాండాలకి అమౌంట్ వేయించినాడు. మళ్ళీ మొన్న 30 crores రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 30 + 40 70 crores 40 50 60 70 crores 70 crores అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడ్డాయి కదా. మళ్ళీ వాళ్ళు అన్నేళ్ళ నుంచి వేయలేదు కదా. 2 years బ్యాక్ వచ్చింది, అవార్డు పాస్ అయింది R&R. 2 years లక్ష్మారెడ్డి ₹1 వేయలేదు. నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, వాళ్ళకి అన్యాయం జరిగితే నేను వాళ్ళ పక్షానే ఉంటా అని చెప్పినాను. నేను ఇరిగేషన్ కంపెనీలకి రేట్లు పెంచుతారు, రైతులకు ఎందుకు పెంచారని కూడా క్వశ్చన్ అడిగినాను నేను. ఇది ఇప్పుడు డబ్బులు లేవు అనేసే కదా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, నా రక్తం అమ్మైనా కూడా డబ్బులు తెద్దామంటే కూడా డబ్బులు దొరకడం చాలా కష్టంగా ఉందని, అసలు ఇంకా ఖజానా ఖాళీ అయిపోయినట్టుగా మాట్లాడారు కదా. నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా ఆయన. ఈరోజు ఉన్న పరిస్థితి అంటే నేను తెలంగాణ గురించి ఒక్కడి గురించి అంటలేను, మన దేశంలో కానీ మన ఎవ్రీ స్టేట్ ఇఫ్ కంపేర్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడైనా కానీ ఈరోజు కొంచెం ఫైనాన్షియల్గా అందరు వీక్ అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఈ స్టేజ్ ఎప్పుడు వస్తున్నాయి, నేను కూడా చూస్తున్నాను, ఎవ్రీ 5 years 6 yearsకి వస్తుంది. ఒక 6-7 months అయితే మళ్ళీ మార్కెట్ పికప్ అవుతుంది, అప్పుడు ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతాయి.
ఇప్పుడు మళ్ళీ ఖజానా ఫుల్ అవుతుందంటారా? గవర్నమెంట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉన్నది, ఒక్క దగ్గర లేదు. అందరూ ఏమంటారు హైడ్రా వల్లనే తెలంగాణలో డౌన్ ఉంది అని. హైడ్రా అంటే ఏంది? రివర్స్ కానీ లేక్స్ కానీ ఆ బఫర్ జోన్లో కడితేనే యాక్షన్, వేరే దగ్గర కాదు కదా. ఇప్పుడు బంజారాస్ సెంటర్లో వచ్చేసి ఇల్లు కడితే కూల కొడతారా? దాన్ని కూల కొట్టరు. నువ్వు చెరువుల పైన కడితే, నువ్వు రివర్స్ పోతుంటే ఆ రివర్స్ బెడ్ పైన కడితే, ఆ బఫర్ జోన్లో కడితేనే యాక్షన్ తీసుకుంటారు. వితౌట్ పర్మిషన్స్ కట్టిన బిల్డింగ్సే. దానికి వాళ్ళు కావాలని మీడియాలకు తీసుకొచ్చేసి హైడ్రా 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 అని చెప్పడం తప్పు. ఇది ఇక్కడ ఒక్క దగ్గరనే లేదు, ఎవ్రీ స్టేట్లో ఈరోజు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది. ఇది ఒక ఫేజ్. ఈ ఫేజ్ నుంచి బయటపడ్డప్పుడు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతారో అప్పుడు కూడా ఖజానా కూడా ఫుల్ అవుతుంది. ఓకే, ఎవరైతే బీఆర్ఎస్కు పెట్టుబడిదారులుగా ఉన్నారో ఈ కార్పొరేట్ సెక్టర్స్ కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద బడా బాబులు రియల్టర్లు కావచ్చు, వారిని దెబ్బ తీయడానికే హైడ్రా అనే అస్త్రాన్ని ప్రయోగించారు అని అంటున్నారు. ఏమంటారు? ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఈ బడా రియల్ ఎస్టేటర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి ఎక్కువగా ఫండింగ్ ఇచ్చారు. దాంతో అందులో మీకు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా సీట్లు రాలేదు, మీకు టౌన్ మీకు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల సీట్స్ వచ్చాయి, అర్బన్లో వాళ్ళకే ఎక్కువ వచ్చాయి అనమాట. అంటే వారికి చెక్ పెట్టాలి అంటే ఎవరైతే పెట్టుబడిదారులుగా ఉన్నారో బీఆర్ఎస్కి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళను భయపెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ వీక్ అవుతుందని ఒక ఉద్దేశంతో హైడ్రా అనే దాన్ని ఒక ప్రయోగిస్తున్నారు అంటున్నారు. వాస్తవం కాదంటారా? ఇప్పుడే హైడ్రా గురించి మీకు చెప్పినాను. హైడ్రా గురించి ఏందని. సరే, ఈ బడా బాబులు చెరువుల ఇల్లు కట్టినరా? ఈ బడా బాబులు పార్క్స్ ఆక్రమించి కట్టినరా? ఈ బడా బాబులు గవర్నమెంట్ భూములల్లా కట్టినరా? ఈ బడా బాబులు మూసి రివర్ పైన ఎక్కడ ఉంటే బెడ్ పైన బఫర్ జోన్లో కట్టినరా? కట్టి ఉండుంటే వీళ్ళది ఎవరు ఎంత పెద్దవాడైనా కానీ వాళ్ళు తీసేయాల్సిందే. అంతే తప్ప వాళ్ళు ఎక్కడో మంచి ప్లేసెస్లలో పోయి కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళ మీదకి అయితే పోలేదు కదా. ఇదైతే తప్పు చేసింది కదా. బడాబాబు ఉండని ఎవరైనా ఉండని. ఓకే, ఒకటి చెప్తారా అనిరుద్ రెడ్డి గారు, మీరు హైడ్రా సరే FTL దాని కింద ఉండేటివి అవి ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు, నేలమట్టం చేస్తున్నారు, జేసీబీలు తీసుకెళ్ళి భవంతులు కూలిపోతున్నాయి, బాగానే ఉంది. పేదలు ఒక రియల్టర్ వచ్చేసి ఒక వెంచర్ వేసి అక్కడ ప్లాట్స్ నుంచి అపార్ట్మెంట్లు నిర్వహించి విల్లాస్ నిర్వహించి అమ్మేసి సొమ్ము చేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ అది అక్రమము అని మీరు ఈరోజు కూల్చేస్తున్నారు. అక్రమంగా ఉన్న స్థలములో అప్పట్లో GHMC అధికారులు రేరాధిక వాళ్ళే కదా పర్మిషన్స్ ఇచ్చింటారు. అలా పర్మిషన్ ఇచ్చినందుకు ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు. అలాంటి భూములలో ఇల్లు కట్టి పేదలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎవరికైనా ఇల్లు అమ్మేసి సొమ్ము చేసుకుని వెళ్ళిపోయిన బిల్డర్లను, రియల్టర్లను ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు చెప్పండి. కేసెస్ అయితే బుక్ చేసినారు. ఏమైంది? పేదల్ని బడా బాబులు ఇల్లులు పోయినా ఇంకోటి కొనుక్కుంటాడు. అకార్డింగ్ టు లా జీతభత్యాలతో బతికి చివరిలో వచ్చిన సెటిల్మెంట్ డబ్బులతోనో ఒక చిన్న ఇల్లు, అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనుక్కున్న వాడు ఈరోజు రోడ్డును పడుతున్నాడు. కానీ ఎవరికైతే కొనుక్కున్నారో ఆ బిల్డర్ అంటే ఆ రియల్ ఎస్టేటర్ వెంచర్ ఓనర్ని కావచ్చు, ఆ రోజు పర్మిషన్ ఇచ్చి పురిగొల్పిన అధికారులను కావచ్చు అరెస్ట్ చేశారా, చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి వాళ్ళ జోలికి అయితే పోతలేరు. ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, కొంతమంది ఏం చేస్తారంటే ఒక సర్వే నెంబర్ చూపిస్తారు పక్కన, పోయి దాంట్లో బఫర్ జోన్ లో కట్టేస్తారు. అట్లాంటి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మనం రేపు ఫ్లడ్ వచ్చింది అనుకోండి, అక్కడ కొట్టుకుపో లోపల వాడిపైన చర్యలేదు. ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది అయినా కానీ ఎవరైతే కట్టిన ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము, ఇది నాగార్జున కొట్టేయలేదా? అది చెరువులనే కట్టింది కదా. చర్యలు తీసుకున్నారు. కేసెస్ బుక్ ఇమ్మీడియట్ గా. మీకు చెప్తున్నాను, ఇంకో ఈరోజు చంపినోడే 15 రోజుల వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి వస్తారు. అందరిపైన కేసెస్ బుక్ అయ్యి. ఇదేంది? ఇది దేశద్రోహం కాదు, ఏది జైలుకి పోయి రూపడ 10 రోజులు ఉండేదాన్ని. పేదలు రోడ్డును పడుతున్నారు కదా. ఇల్లు కొన్నవాడు పేదలే కాదు, ఇల్లు కొన్న ప్రతి ఒక్కడు ఉన్నవాడు ఎంతమంది ఇల్లు కొట్టి వాళ్ళకి రిహాబిటేషన్ చేస్తామని చెప్పినారు. ఎప్పుడు చేస్తారు? ఇల్లు ఇస్తామని. అందుకే కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. వాళ్ళకి షిఫ్ట్ చేసి డబుల్ బెడ్రూమ్ కానీ ఇస్తామని చెప్పి వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఆ రోజు 1-2 అయింది. కావాలని మీడియాని తీసుకొచ్చేసి కేటీఆర్ పోయి ఒక చిన్న పాపకు ఒక్క బ్యాగ్ ఇచ్చి ఏదో 100 మందికి బ్యాగ్ ఇచ్చినట్టు చూపించుకొని, చూడు వీళ్ళ ఇల్లంతా కొట్టేస్తుందని చెప్పి ఆ చిన్న పాప మన వేరే కూడా బ్యాగ్ ఇవ్వలేదు, ఒకరికి ఎందుకో బ్యాగ్ ఇచ్చింది వాటర్ బాటిల్. ఎంతమంది కొట్టినాను? ఆ ఒక్క ఇల్లు పోయిందానికి ఆ ఒక్క పిల్ల దగ్గర పోయి ఆ పాప దగ్గర పోయి ఇచ్చిండు. మరి 10 మంది ఉంటే 10 మందిని చూపిస్తుండే కదా. ఎందుకు చూపించలేదు 10 మందిని? ఆ రోజు ఆ ఒక్క చిన్న పాపని ఎందుకు చూపించిండు? అది కూడా రేకులది ఉంటే అది ఉన్నది. సరే,
వాళ్ళకి రిహాబిటేషన్ చేయాలి, ఒక ప్రాసెస్ ఆ రోజు కొంచెం ఏదో అయి ఉంటుంది. కానీ ఇమీడియట్ గా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి షిఫ్ట్ చేస్తాము, మీకు ఇండ్లు ఇస్తాం వేరే దగ్గర అని కూడా చెప్తున్నారు కదా వాళ్ళు. ఆ ప్రాసెస్ అయింది కదా. ఇప్పుడైతే ఈ మధ్యలో అయితే ఇట్లాంటి ఇష్యూస్ వస్తలేవు కదా. కొన్నిసార్లు ఏదైనా చేసినప్పుడు కొంచెంసార్లు పాజిటివ్ వేలో పోతుంది, కొంచెం నెగిటివ్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, కొంచెమే నేనేమంటున్నాను, ఒక దగ్గర చిన్న తప్పు జరిగితే మాత్రం దాన్ని పెద్దగా చేసి వాళ్ళకి ఏంటంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణకి రెవెన్యూ పెరగొద్దు, పెరిగితే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, ఇవన్నీ రెవెన్యూ ఎట్లా ఆపాలి వీళ్ళకి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏది హెచ్సి ల్యాండ్స్ గురించి, సుప్రీంకోర్టు వచ్చింది ఆర్డర్స్, మళ్ళా ఆపినారు కదా. మేము లా ప్రకారమే పోతున్నాం కదా, ప్రభుత్వం లా ప్రకారం పోతుందా? లా ప్రకారం పోతుంది, చట్ట ప్రకారం పోతుంది. అవును, చట్ట ప్రకారం. మళ్ళీ పాత గవర్నమెంట్ లా వీళ్ళు ఎంతమంది వీళ్ళ ఆఫీసర్స్ పైన కంటెంప్ట్ కేసెస్ ఉండే, ఎన్ని కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయి? నేను క్వశ్చన్ పెట్టినాను అసెంబ్లీలో, ఇంకా నాకు ఆన్సర్ వస్తుంది. అది ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ పైన కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ పైన ఉంటే వాళ్ళకి ఈవెన్ ప్రమోషన్ కూడా ఆపొచ్చు. మీ ప్రభుత్వం చట్ట ప్రకారమే పోతుంది. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడతాం. చట్ట ప్రకారమే పోతున్నప్పుడు కాజాగూడ సమీపంలో వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్న మనహట్టన్ ప్రాజెక్టు పైన నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి పిల్ వేయబోతున్నాము, కోర్టులో పిల్ వేయబోతున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అంటే మీ ప్రభుత్వం చట్ట ప్రకారమే పోతుంది కదా, మరి అదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు పిల్ వేయడం ఏంటి? వంశీరామ్ మాన్హాటన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చినారు, దానికి రిజిస్ట్రేషన్స్ అయినాయి, దానికి ఖచ్చితంగా కోర్టు నుంచి ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి నేను రిజిస్ట్రేషన్ ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతే దా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వం కూడా కేసు వేయొచ్చు దానిపైన. నేను ప్రభుత్వం అని కదా, మంత్రివర్గ తీర్మానం ఎమ్మెల్యేనే కదా, నేను అధికార పార్టీలోనే ఉన్నాను కదా, నేను కూడా కొట్లాడితే మా గవర్నమెంట్ కొట్లాడినట్టే కదా. ఒక్క 1 month ఆగండి, మీకు అన్ని ఆన్సర్స్ వస్తాయి. అంతే. ఒక్కసారి నేను మాట్లాడిన తర్వాత నేను సీఎం గారితో ఇదేం మాట్లాడలేదు, ఇది గత ప్రభుత్వంలో జరిగింది, ప్రెస్ లోనే మాట్లాడినాను, ఇంకా అంతకన్నా వేరే చర్యలు తీసుకోవాలని మీరు రేవంత్ రెడ్డి చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. మీరు 1 month వెయిట్ చేయండి, 1 month నాకు టైం ఇవ్వండి, దీని గురించి టైం ఇవ్వండి, కొండకాయ వెల్మర గురించి టైం ఇవ్వండి. నేను ఒకటి చెప్తున్నాను, మీ ముందు వచ్చి ఒకసారి మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ లో కానీ ఎక్కడైనా కానీ మాట్లాడిన తర్వాత వెనుక స్టెప్ వేసే క్వశ్చనే ఉండదు నా దగ్గర ఏమన్నా కానీ. నేను చెప్పేసినాను వంశీరామ్ మాన్హాటన్ ఈజ్ అ గవర్నమెంట్ ల్యాండ్. వంశీరామ్ బిల్డర్స్ వెళ్ళి మీ ప్రభుత్వంలోని పెద్దలతో కలుస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆయనకి ప్రైమ్ మినిస్టరే లింక్ ఉందంట, ఆయనకి మాట్లాడుకొని ప్రైమ్ మినిస్టర్ ఏంది గవర్నమెంట్ భూమి తీసుకొని సపోర్ట్ చేస్తా అంటారా, చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ భూమి నువ్వు తీసుకొని సపోర్ట్ చేస్తాను అంటారా, ఎవరైనా అంటారా? వారు సపోర్ట్ చేస్తే మీరెంత పిచ్చుక లాంటి వారు కదా. ఎవరు? అనిరుద్ రెడ్డి. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టరే అనుకున్నప్పుడు అంటే ఏమంటున్నా, ఆయన వంశీరామ్ మాన్హాటన్ బయట మాట్లాడిన మాటలు ఇవంతా పిచ్చుక, మీరు అన్నట్టే పిచ్చుకల్ లాంటి వాళ్ళు. నా ఇంతమంది ఎమ్మెల్యేలు మస్తు మందిని చూసినాను, నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ప్రైమ్ మినిస్టర్ అని బయట మాట్లాడినాడంట. మోడీ గారు ఈయనకు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మోడీ గారు చెప్తే ఈ భూమి గవర్నమెంట్ భూమి ఈయనకు సపోర్ట్ చేస్తాడా? సీఎం కి ఫోన్ చేస్తే సీఎం ఈయనకు సపోర్ట్ చేస్తాడా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు, అంటే అధికారులని కానీ రాజకీయ నాయకులను పక్కన పెట్టుకుంటే ఏదైనా చేయొచ్చా? రికార్డులు ఏమైనా చేయొచ్చా? మీరు ఈరోజు బయట పెడుతున్నారు. ఎందుకు కలుపుకుంటున్నారు దీంట్లో? ఏది కోటరీ ఏంటి? కోటరీ కాదు ఇది, నాతో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కలిసి మేము అక్కడ పిల్ వేస్తున్నాము అన్నారు. అవును, అది మీ నియోజకవర్గం కాదు. మీ నియోజకవర్గం అయితే మీరు పోవచ్చు, మీ నియోజకవర్గం కాదు. ఇది ఎక్కడ కొత్త రూల్ తీసుకొస్తారు అంటే మా నియోజకవర్గం నుంచి బయటికి రావద్దా? వచ్చారు, వచ్చి కొంతమంది మీరు ఒకటి వేయడం లేదు, కొంతమంది ఎమ్మెల్యేలతో కలిపి. అనిరుద్ రెడ్డిగా నాకు హైదరాబాద్ గానీ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ గానీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లా ఏదైనా కొట్లాడే అధికారం ఉన్నది. ఇంతకు ముందే చెప్పినాను, 12 తరాలు మున్సిపల్ ప్రభుత్వంలో పిల్లు ఎవరైనా ఇవ్వచ్చు, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కూడా అవసరం లేదు, ఒక ఆర్డినరీ పర్సన్ గా మీరు కూడా పోయి రేపు ఒక పిల్ల అది ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను వేయొచ్చు. ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఒక పార్టీ ఎమ్మెల్యే, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మీరు తీసుకున్న ప్రతి చర్య కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు. ఏం పడుతుంది, ఇబ్బంది ఎందుకు పడుతుంది? రేపు మేము ఇది గవర్నమెంట్ భూమిని గెలిస్తే ఆ భూమి వరకు వస్తే ప్రభుత్వానికి వస్తుంది, దాన్ని ఆక్షన్ చేస్తే 3000 కోట్లు వస్తుంది, ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది కూడా కోట్రీగానే ముందుకు పోతున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారు. అధికారం కోట్రీ ఏం లేదు. కోహినూరు హోటల్లో మీ కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి అనిరుద్ధ్ రెడ్డి గారు పెట్టిన సమావేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎందుకోసం పెట్టారు? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి పెట్టారు? ఆ రోజు చెప్పినాను, ఈ రోజు చెప్తున్నాను. ఆ రోజు డిన్నర్ జరిగింది, ఎమ్మెల్యేలు ఉన్నాము, ఒకటే దాంట్లో అజెండా, అందరం పోయి రిక్వెస్ట్ చేయాలి, మాకు ఫండ్స్ కావాలి, మినిస్టర్స్ కి ఎక్కువ ఫండ్స్ పోతున్నాయి, మా కాన్స్టిట్యున్సీలో కూడా మాకు ఫండ్స్ కావాలని మేము రిక్వెస్ట్ చేసి అడుగుదామని మేము అడిగినాము. బయట అది వేరేలాగా పోయింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను క్లియర్ గా చెప్తున్నా, ఇదే స్టాండ్ అంతే. మీ గుండె పైన చేసుకొని చెప్పండి అంతరాత్మ సాక్షిగా, ఆ రోజు మీటింగ్ ఆంతర్యము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా అవునా కాదా? అదే ఆ రోజు జరిగిన మీటింగ్ క్లారిటీగా చెప్తున్నాను, మాకు ఫండ్స్ కావాలి, మా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకోవాలి, కొంతమంది అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి జరుగుతుంది, ఆ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడాలి ఓపెన్ గా చెప్తున్నా. ఈ రోజు చెప్పినా ఆ రోజు చెప్తున్నా. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కదా. అంటే కింద ఓవర్ ఇంతకు ముందే మేము ఆర్ఐ గురించి మాట్లాడినాము, తప్పు రాస్తుందని. అంటే ఆర్ఐని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పి రాయమంటారా? ఇక్కడ ఇష్యూ ఇస్ విత్ ద డిపార్ట్మెంట్, నాట్ విత్ వన్ పర్సన్. డైరెక్ట్ గా అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ రోజు గవర్నమెంట్ లో 2వ స్థానంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఢీ కొంటున్నారు, తట్టుకోగలరా అన్న అనుమానం. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీ మినిస్టర్, ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీ వన్, ఐఎమ్ ఓన్లీ ఫైటింగ్ అగేన్స్ట్ the corruptions about some people who are doing in this government and getting a bad name to our government. వాళ్ళతో కొట్లాడుతున్నాం. ఇదే మాట మీ 4 walls మధ్య కావచ్చు, నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కావచ్చు. నా ప్రత్యర్థి లక్ష్మారెడ్డికి మీరు ఆర్థికంగా బలపడేందుకు సహకరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీ పద్ధతి మార్చుకోవాలి, నా ప్రత్యర్థి బలపడేందుకు మీరు సహకరిస్తున్నారు అనేది మీరు ఆయనకు వార్న్ చేశారని కూడా బయట విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ఈ డిస్కషన్ రాలేదు, ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే సరే, ఇప్పుడు మోకిలా దగ్గర భూములు, చించోడు అభిమన్యు రెడ్డి వాళ్ళ మేనమామ విక్రమ్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయనకు సంబంధించిన మోకిలా దగ్గర భూములు ఉన్నాయి. ఎప్పుడు సీలింగ్ యాక్ట్లో కింద ఆ భూములు పోయి ఇప్పుడు ఎస్టీల పేర్ల పైన ఉన్నాయి. తిరిగి ఆ భూములను వాళ్ళ వశం చేసుకోవడానికి ఎస్టీలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని పెద్ద టెంట్లు వేశారు, ధర్నాలు చేశారు, ఆందోళన చేసిన ఎస్టీలు. కానీ మీరు ఎస్టీల వైపు వెళ్తున్నారు. అక్కడ లక్ష్మారెడ్డి గారి కుటుంబానికి పొంగులేటి కుటుంబానికి బంధుత్వం ఉందనేది అందరికి తెలిసిన విషయమే. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తెను లక్ష్మారెడ్డి గారి కుమార్తె ఒకే ఇంటికి ఇచ్చారు, ఏదో సంథింగ్ ఉంది, వాళ్ళకి బంధుత్వం ఉంది అనేది. లక్ష్మారెడ్డి గారి ఆదేశాల ప్రకారమే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నారు ఆ భూములని తనపైన రాయించడానికి అనేది ఒక పోరాటమే. విక్రమ్ రెడ్డి గారు దానిపైన పోరాటం చేస్తున్నారు అంటున్నారు, వాస్తవమా కదా? ఇప్పుడు అంటే నేను ఒక్కటి దీంట్లో ఇష్యూ ఏంటంటే, ఈ ల్యాండ్స్ అంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు క్లియర్ చేసుకున్నారు, మా గవర్నమెంట్ లో కాదు, మా గవర్నమెంట్ కి దానికి ఏమి సంబంధం లేదు. అక్కడ రైతుల కోసం ఖచ్చితంగా, ఎందుకంటే దాని పక్కన ఉన్న జనవాడ విలేజ్ మా విలేజే కదా, అది కూడా మా మక్తా ఊరే, మా తాతదే. సో ఇంకా అనుబంధాలు ఉన్నాయి మాకు అక్కడ, ఆ పక్కన ఊర్లో కానీ ఎక్కడైనా కానీ. రైతులు నా దగ్గరకు వచ్చి ఇట్లా భూములు జరిగిందని చెప్తే, ఇంతకు ముందు మీకు అదే చెప్పిన, 11 ఎకరాల భూమి ఒకటే కుటుంబానికి ఎట్లా పోతుంది, అది ఖచ్చితంగా నేను ఒకసారి మాట్లాడినని చెప్పినాక నేను వెనకకి జరగాను. ఖచ్చితంగా ఆ రైతులకి సపోర్ట్ గా నేను నిలబడతాను. వాళ్ళు కోర్టుల కేసు కొట్లాడుతున్నారు, వాళ్ళకి ఏ సపోర్ట్ ఉన్నా కానీ నేను సపోర్ట్ ఇస్తాను. కానీ అక్కడ మోకిల్ అనేది మీ నియోజకవర్గం కాదు కదా, పక్కన జనవాడ నా ఊరే కదా. మీకు అదే చెప్తున్నాను, ఆర్ఆర్ డిస్టిక్, హైదరాబాదు, మహబూబ్ నగర్ నాకు అధికారం ఉన్నది. ప్రజాప్రతినిధిగా నాకు స్టేట్ లో ఇష్యూస్ ఏది ఉన్నా కానీ కొట్లాడే అధికారం నాకుంది. కానీ అక్కడ ఇష్యూలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు కదా. నాకు తెలియదు ఆయన ఇన్వాల్వ్ అయ్యిందో లేదో, అయ్యారనే మీరు, నాకు తెలియదు, అడ్డం నేను ఎక్కడ మాట్లాడలేదు, ఆయన పేరే తీసుకోలేదు, మీరే ఆయన పేరు తీసుకుంటున్నారు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు అని అంటున్నాను, అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. కలెక్టర్ ఆర్డర్లా ఈ జాగీర్దారులు అంటే ఈ దొరలు ఇల్లిటరేట్ కాబట్టి ఆ ల్యాండ్ రిటర్న్ చేస్తాం అన్నారు. జాగీర్దారు ఎవరు ఇల్లిటరేట్ ఉన్నారు, దొరలు ఎవరు ఇల్లిటరేట్ ఉన్నారని నేనే అడిగిన, ఒక జాగీర్దార్ కుటుంబం నుంచి వచ్చినా నేనే అడిగినాను.
ఇవి జరిగినాయి అని నేను చెప్పినాను అసెంబ్లీలో, రికార్డెడ్. పొంగులేటి గారితో మీకు మంచి రిలేషన్ ఉంది ఇప్పుడు? ఆయనకు నాకేం కొట్లాడలేదు, ఏం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఏం లేదు. ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు, ఇది చూడండి, ఏం లేదు, ఏం కొట్లాడి ఏం యుద్ధం చేసుకొని కత్తిరి పొడుచుకున్నంత కొట్లాటలు ఏమున్నాయో మా ఇద్దరి మధ్యలో. పొంగులేటి గారి మీద మీరు విమర్శలు చేస్తున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక ఫైల్ తీసుకెళ్లారు పొంగులేటి గారి దగ్గరికి, ఆయన నో అన్నారు, ఆ ఫైల్ చేయని పో అన్నారు. అందుకే పొంగులేటి గారి మీద విమర్శలు చేస్తున్నారు అనిరుద్ధ్ రెడ్డిని. మీ పార్టీ ఎంపీ మల్లు రవి గారు స్వయాన ప్రెసిడెంట్ మాట్లాడారు. నేను కూడా ఆన్సర్ ఇచ్చినాను కదా. కాదు, ఏదో ఫైల్ చెప్తే నేను కూడా చూసుకుంటాను కదా. సరే నిజంగానే ఫైల్ అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడతా, ఆయన దగ్గరికి పోయి ఇదేందో ఫైల్ అని మంచిగా మాట్లాడుకుంటాను. కానీ నేనెందుకు ఫైల్ మాట్లాడతా, నేనెందుకు ఫైల్ తీసుకుపోయినాను, నాకేం కొట్లాట ఆయనతోని, ఇక్కడ ఉన్న ఇష్యూస్ వల్ల నాకు కొట్లాట. మా ఊర్లో 800 ఎకరాలు మొత్తం సాదా బినామీలో జరిగినాయి, అవి ఎంక్వైరీ చేయాలనేది నా ఇష్యూ. మీ పార్టీ ఎంపీ కదా, వేరే ఎంపీ అనేది మీ పార్టీ ఎంపీ మీ పైన విమర్శలు చేయడం, ఎవరో మిస్లీడ్ చేసి చేపించినారు. దాని తర్వాత నేను చెప్పిన, దాని తర్వాత ఏమన్నారా, నాకు మళ్ళీ మంచి రిలేషన్షిప్ ఉంది, ఆయనకు తెలియదు, ఏదో కన్ఫ్యూజ్ చేసినారు వేరే ఎవరో. అసలు ఫైల్ అనేది లేదు, ఏమైనా ఫైల్ ఉంటే చూపిస్తే అయిపోతుంది కదా ఏదో. మళ్ళీ మోకిల రైతులకు న్యాయం చేయిస్తారా మీరు? ఎస్. ఎలా? ఎస్, ఫైట్. ఎలా కొట్లాడతాను. అవతల ఉన్న శక్తులు పెద్దవి కదా, ఉండని ఏమవుతుంది. అందుకే ఆ రోజు చెప్పినా కదా చిరంజీవి స్టోరీ, ఆ రోజు ఇది కూడా చెప్పిన. అటు పెద్దవాళ్ళు ఉన్నారు, సరే ఇప్పుడు మీరు అన్నారు మీరు పెద్దవాళ్ళని. ఎస్, ఫైట్ చేద్దాం, వాళ్ళతో నిలబడదాం, ఏముంది, కొట్లాడదాం, దేవుడు ఉన్నాడు. ఒక రేవంత్ రెడ్డి గారే పిలిచి అనిరుద్ధ్ ఎందుకు ఆ ఇష్యూలు అంతా దూరుతావు నువ్వు, సరే అది మేము చూసుకుంటాము, నువ్వు సైడ్ అయిపో అంటే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ గురించి సైడ్ అయిపో పక్కన పెట్టని అన్నాడు. గవర్నమెంట్ భూమి అంటే 100% రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తారు, 100% చేస్తాడు. ఆయన ఇట్లా ఆపడు. నాకు తెలిసి అయితే ఎప్పుడైతే నన్ను పిలిచి నువ్వు ఈ భూమిలోకి నువ్వు రాగాని మాట అని ఎప్పుడు మాట్లాడు, నన్ను ఎప్పుడు పిలిచినా కానీ నీకు జడ్చలకి ఏం కావాలి, నేను జెడ్పీటీసీగా మిడ్జిల్ నుంచి ఫస్ట్ టైం గెలిచాను, మిడ్జిల్ ఎట్లా డెవలప్ చేద్దాం, జడ్చలు ఎట్లా డెవలప్ చేద్దాం. నాకు బ్యాడ్ లక్ ఏంటంటే గవర్నమెంట్ భూములు కానీ ఏమైనా ఏదైనా తెచ్చి పెట్టాలంటే కూడా అక్కడ ల్యాండ్ లేదు, అంత ఎక్స్టెన్స్ నా దగ్గర. మీరు మిడ్జిల్ అంటే గుర్తొస్తుంది, గతంలో మీరు ఒక మాట అన్నారు, నేను ఎమ్మెల్యే అయ్యాక జడ్చర్లలో బెల్ట్ షాపులను కొనసాగనివ్వను, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాను అన్నారు. కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే అయినా కూడా జడ్చర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. ఎక్కువగా చేసిన మిడ్జిల్ నుంచి అది దుందుబి వాగు నుంచి మొత్తం కూడా తరలించేస్తున్నారు ఆ ఇసుకను అంటున్నారు. మరి మీరు చెప్పిన దానికి ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత జరుగుతున్న దానికి తేడా చాలా ఉంది కదా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత 10 సంవత్సరాల అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క కేసు కాలేదు ఇసుక పైన, ఒక్క కేసు కాలేదు. అంటే ఇసుక కొట్టలేదా వాళ్ళు? ఇప్పుడు చెప్తాను, నాది కూడా చెప్తా ఆన్సర్. మన 10 ఏళ్లలో వాళ్ళు ఇసుక కొట్టలేదా? బండ్లు మొత్తం దుండిబి వాగుల ఈ రోజు మీకు ఎక్కడ ఇసుక లేదు, అయ్యవారిపల్లి తప్ప. అయ్యవారిపల్లిలో ఆపింది కూడా నేనే. దాని తర్వాత వాళ్ళు పాత గవర్నమెంట్లో పర్మిషన్ తెచ్చుకుంటే కూడా టీజీఎండిసి తెచ్చుకుంటే కూడా టీఎస్ఎండిసి అప్పుడు తెచ్చుకుంటే కూడా నేను కొట్టనీయకుండా ఆపింది కూడా నేను. ఈ రోజు కూడా ఈ గత 1.5 yearల దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే అప్రాక్సిమేట్లీ 500 పైన కేసులు చేసినాం. ఏది దొంగతనంగా కొట్టే ఇసుక. ఈ దొంగతనం కొట్టే ఇసుక ఎవరు పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఎవరైతే కొట్టేదో వాళ్ళే కొడుతున్నారు తప్ప వేరే వాళ్ళు లేరు. దీనికి కూడా ఆన్సర్ క్లియర్గా ఇస్తా. ఏమైనా కంప్లైంట్ వచ్చి చెప్తే పోలీస్ స్టేషన్లో కొంతమంది కానిస్టేబుల్స్ వాళ్ళ పరిచయంతోని రేడుకు పోయేటప్పుడు వీళ్ళే ఫోన్ చేసి అవతల చెప్తుంటే వాళ్ళు తప్పించుకుంటున్నారు, అయినా కానీ దొరికించుకున్నాము. ఈ రోజు ఇసుక అనేది దొంగగా కొట్టే ఇసుక అనేది అక్కడ లేదు. ఫిల్టర్ శాండ్ ఉంటే మొత్తం ఫిల్టర్ శాండ్ అంతా ధ్వంసం చేసాం. వాగుల మొత్తం వాళ్ళు కట్టి వాగులనే ఫిల్టర్ శాండ్ చేస్తున్నారు. పాత ఎమ్మెల్యే మనుషులు మొత్తం మిషన్స్ పెట్టించి మొత్తం పగలు కొట్టించేసిన. ఈరోజు నాకు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇసుక లేకుంటే కన్స్ట్రక్షన్ చేయలేదు, కరెక్ట్. ఇసుక ఉంటే దొంగతనంగా కొడతారు. దాని వే అవుట్ అయింది. టీజీఎండిసి నుంచి సప్లై చేస్తేనే తక్కువ రేటుకి ఇసుక వస్తుంది. సో టీజీఎండిసి నుంచి వేరే వాళ్ళు పట్టా భూమి ఇంతకు మేము కావాలని అందరు గ్రూపులలో పెడుతున్నారు. చెప్పండి అది ఎక్కడ భూమి అనేది. లక్ష్మణుడు ఉన్నప్పుడు 3 ఏళ్ళు దాంట్లో పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టిండ్రు పట్టా భూమిలోకి వెళ్ళి. ఈరోజు నేను ఒప్పుకోకుంటే టీజీఎండిసి నుంచి పర్మిషన్ తీసుకొని టీజీఎండిసి వాళ్ళు అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు. అట్లాంటిది కూడా నా మీద అనిరుద్ధ్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు, వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. టీజీఎండిసికి వస్తే
24,000 రూపాయలకే ఒక టిప్పర్ వాళ్ళకి శాండ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అమ్మేది దొంగతనంగా, టీఆర్ఎస్ మంచి రాత్రి కొంత దొంగతనంగా అమ్మేది 35,000 నుంచి 40,000 రూపాయలకి. ఇది టీజీఎండీసీ అఫీషియల్గా పట్టా భూమి, వాగు కాదు, గవర్నమెంట్ కాదు. నాది ఏంటంటే 5 ఏళ్ళ వరకు వాగుల నుంచి ఎవరు టచ్ చేయకుంటే, వాగు వస్తే మళ్ళీ మొత్తం శాండ్ వస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈ భూములకి వెళ్ళి కూడా పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 ఏళ్ళు కొట్టినారు. ఎందుకు పర్మిషన్స్ తీసుకోలేదు? నేనేమో గవర్నమెంట్కి అప్పచెప్పించిన, గవర్నమెంట్ నుంచి కొడితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు శాండ్ వస్తుంది. అట్లా చేస్తుంటే కూడా వాళ్ళు నిద్ర పడతలేదు. మరి బెల్ట్ షాపులు నేను ఒక విధంగా ఏంటంటే ఆ రోజు నేను మొత్తం ఆపిచ్చినాను. ఆపిచ్చిన తర్వాత కొంచెం పబ్లిక్ కూడా కొంచెం అనీజీగా కూడా అయింది. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, అనీజీగా కూడా అయింది. ఎక్కడ దొరికితే స్ట్రిక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఒక రూల్ ఉన్నది, 7 బాటిల్ కన్నా తక్కువ ఉంటే దొరికినప్పుడు కేసు చేయలేం. ఓకే. సో వీళ్ళు ఇప్పుడు తెలివిగా ఏమైపోయినారంటే షాప్ వాళ్ళు 6 పెట్టుకుంటున్నారు, రేట్ చేస్తే 6 దొరుకుతున్నాయి, కేసు చేయలేకపోతున్నారు షాపుల్లో. అంతే, 6 అయిపోగానే మళ్ళీ 6 తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఓకే, ఏం చేయలేని పరిస్థితి. సో రూల్ ప్రకారం వాళ్ళు కూడా పోతున్నారు. ఇంకా మనం ఏం చేయాలి ఇప్పుడు? కానీ మీరు చూడండి, బెల్ట్ షాప్స్ ముందుంటే రెవెన్యూ ఎంత ఉండేనో, నేను ఆపిన తర్వాత రెవెన్యూ హాఫ్ పడిపోయింది దాంట్లో ఎక్సైజ్కి. అంటే తగ్గినట్టే కదా దాంతోనే మనకు తెలుస్తుంది ఎంత సేల్ అయింది, ఎంత తగ్గింది అనేది. అనిరుద్ధ్ గారి తాతల కాలం నుంచి జమీందారులు, భూస్వాములు, పెద్ద భూస్వాములు, ఇప్పటికీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇప్పటికీ భూస్వామేనా? మీ పేరు పైన అంటే పంచుకున్న తర్వాత మీ పేరు పైన ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? నాకు మా తాత ఆస్తి నుంచి పంచుకున్నది ఇంకా మా ఫాదర్ పేరు మీదనే ఉంది. ఓకే. మా అన్న షేర్ అన్నకు వద్దు, కానీ మా ఫాదర్ పేరు మీదనే ల్యాండ్ ఉంది. ఇంకా నా పేరు మీద ఏం చేయలే. ఆయనకు భయం ఏంది, అదే మొన్న ఎలక్షన్స్ అప్పుడు పాపం ఇచ్చిన ల్యాండ్ తప్ప తక్కిన ల్యాండ్ ఏదైతే నా పేరు మీద చేరేది. ఆయన భయం ఏంటంటే నాకు ఇస్తే నేనేమైనా దానం చేసేస్తాను భయం. అందుకే నాతో ఏమన్నా నీ పేరు మీద ఏది బెటర్, నీ పేరు మీద ఉంటుండదో, నా మనమని పేరు మీద చేస్తాను అంటాడు. 2017-18 ఆ టైంలో కొన్ని ల్యాండ్స్ కొన్నాను. అప్పుడు తక్కువ ఉండే రేటు, ఎంత 1 lakh 2 lakh ఉండే ఎకర్స్ అక్కడ మా ఏరియాలో 2016-2017లో. నవపేటలో ఒక భూమి ఉన్నది, అది కూడా మొన్న ఒక 2 weeks బ్యాక్ ఇంకుంటే కదా ఖర్చులు 7 ఎకరాలు అమ్మిన, తగ్గిన భూమి అట్లనే ఉన్నది. ఇంకా అఫిడవిట్లో చూపించిన ఏదైతే అది పర్ఫెక్ట్ చేశాను. అందుకే నా పైన ఏ కేసు వేయలే ఎవరు. ఇప్పటికీ భూస్వామి మీరైతే. అంటే భూస్వామి అంటే ఇంకా ఒక్కొక్కరి దగ్గర 10,000 ఎకరాలు ఉన్నాయి, 2,000 ఎకరాలు ఉన్నాయి, 3,000, వాళ్ళు భూస్వాములు. 50-40 ఎకరాలు ఉండేటోళ్ళు ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా వ్యవసాయం చేసినా కానీ కూడా అక్కడికక్కడే ఉంటుంది, కానీ అదేం మిగలేదు. ఓకే, ఇంత అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు రెబల్గా ఉండాలనుకుంటున్నారా ఏంటి? అందరు మిమ్మల్ని రెబల్ అంటున్నారు అసలుకి. అంటే ఇప్పుడు నిజం ఏం జరుగుతుందని అడిగితే రెబల్ అయిపోతారా? నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గెలిచింది కాంగ్రెస్ పార్టీలా. నేను ఎప్పుడు మీకు చెప్పిన 10 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు అపోజిషన్లో ఉన్నాను, రూలింగ్ పార్టీకి పోలేదు. మరి అట్టేటప్పుడు నేను ఎందుకు కొట్లాడుతాను? మీ పార్టీ వాళ్ళే అంటున్నారు మన్నవహట్టన్ పైన మనహట్టన్ పైన పిల్లు వేస్తాననడం ఏంటి? పొంగులేటి గారికే కొంత వ్యతిరేకంగా, అంటే ఆయన మంత్రివర్గం నుంచి దింపాలనేసి ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఆయన దూకుడుగా పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా, అసలు ఆయన రెబల్గా ఉండాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. తప్పిది. నేను పాత గవర్నమెంట్లో జరిగినాయి మాట్లాడినాను. నేను పాత గవర్నమెంట్ ఇవన్నీ తప్పుడు జరిగినాయి అని మాట్లాడినాను. నేను దానికి రిబల్ ఎట్లయితారు? అంటే కాన్స్టిట్యున్సీకి ఫండ్ కావాలని కూర్చొని మాట్లాడి ఒక డిన్నర్లో ఏఎంఎల్ఏ కూర్చొని కూర్చోరా ఒక దగ్గర? వాళ్ళ గవర్నమెంట్లోనేమో ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరో స్వామి వచ్చిందని చెప్పి కేసులు బుక్ చేసుకుంటారు, వాళ్ళు పోయి కూర్చుంటారు ఫామ్ హౌస్లో. మేము ఫామ్ హౌస్ పోలేదే, మేము కోహినూర్ ఆ రోజు మార్నింగ్ సీఎం గారి ఇంట్లోనే ఉండే మేము. దాని తర్వాత ఈవినింగ్ కూర్చుందాం ఇక్కడ కోహినూర్లో డిన్నర్ చేద్దాం అని అంటే ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు వచ్చినారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ దూరము. సరే ఎట్లా ఉన్నాం కదా ఇక్కడ కలుద్దామని చెప్పి కోహినూర్లో పోయి అక్కడ కూర్చొని తింటే కూడా తప్ప. ఒక పక్క ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది భయపడుతున్న మిమ్మల్ని చూసి ఎప్పుడు ఏం చేస్తారని, మీ నియోజకవర్గంలో అధికారులు భయపడుతున్నారు, ఎప్పుడు ఏం చేస్తారైనా ఏం చర్యలు తీసుకుంటారో తెలియదని. ఎలా ఇది రాత్రికి రాత్రే ఒక సీఐని బదిలీ చేయించారు, ట్రాన్స్ఫర్పై వచ్చిన ఒక ఎస్ఐని 2 రోజుల్లోకే మళ్ళీ బదిలీ చేయించేశారు. ఏంటి అసలు కదంతా? బదిలీ నా చేతిలో ఏం లేదు, నేనేం సైన్ చేయను కదా. మీరు ఫోన్ చేస్తారు కదా, ఏమని చేస్తాను? చెప్తారు, ఎస్పీ కూడా చేయలేరు కదా. ఎస్ఐని ఎస్పీ చేయలేరు ట్రాన్స్ఫర్. పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చినాయని రిప్రజెంటేటివ్ ఎంక్వైరీ చేసుకుంటారు, ఒకవేళ అది కరెక్ట్ ఉంటే వై జరుగుతాయి అంతే. వేరే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎస్ఐలు సిఐల పోస్టింగ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లనే జరుగుతుంటాయి కదా? అట్లేముండదు.
అట్లేం ఉండదా? అట్లేం ఉండదు. ఎవరు చెప్పినారు? ఎమ్మెల్యేలు చెప్తానే అయితే సిఫార్సు లేఖలు ఇస్తారు కదా వాళ్ళు, పలానా ఎస్ఐ మాకు కావాలా, పలానా సీఎం మాకు కావాలని మామూలు ఎమ్మెల్యేలు ఇస్తారు కదా, ఎక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గరికి వస్తారు 10 మంది వస్తారు, ఇప్పుడు మీకు వర్క్ నచ్చిన వాళ్ళని చేస్తామంటారు, నచ్చిన వాళ్ళని. మేము అట్లా చేయం. నేను అట్లా మీ చేయను. కులపోడికో లేదంటే మీ నేను అడుగులకు మడుగులు వచ్చే వారికో నేను ఎప్పుడు అట్లా చేయను. నేను ఐజీ గారు కానీ ఎవరికైనా ఏం చెప్తారు, ఎవరైనా మంచి వాళ్ళని వేయండి, మంచి నాన్ కరప్ట్. ఓకే, నాకు మంచి అంటే నాన్ కరప్ట్. కరప్షన్ చేయని అధికారులు ఉంటారు ప్రభుత్వంలో? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ రోజు కూడా చెయ్యి చాచని అధికారులు ఉంటారంటారా? ఉంటారు, ఉన్నారు కూడా ఉన్నారు. అలాంటి అధికారులు మీ నియోజకవర్గంలో ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళని సత్కరించవచ్చు కదా బయటికి తీసుకొచ్చి. అంటే బయటికి తీసుకొచ్చి ఏం చేయమంటారు? వాళ్ళకి సన్మానం చేయొచ్చు కదా. అందరు ఈ అధికారం లాగా ఉండాలి, ప్రభుత్వ అధికారం అంటే ఇలాగే ఉండాలి. మంచి పాయింట్ మీరు చెప్పింది. నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ టైం చేస్తాను. అందరూ వీళ్ళని ఫాలో కాండి. ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మీరు చెప్పినారు కదా, నెక్స్ట్ టైం ఏదో ఒక రోజు ఇట్లా పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తాను. వాళ్ళని ఏదైనా మంచి అంటే చిన్న చిన్నవి మంచి చేస్తారు, ఒక పెద్ద మంచి చేయమని పబ్లిక్కి డెఫినెట్గా మీరు అన్నట్టు సన్మానం చేస్తాను. ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి వస్తే మేము కాంట్రాక్ట్ పనులు చేసుకోవాలను, ఇంకోటి చేసుకోవాలను, మా ఎమ్మెల్యే అండతో చేసుకోవాలి ఎవరైనా ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పటికీ పోలేపల్లి సెజ్జులో మాత్రము ఈ ఫార్మాస్యూటికల్స్ వీటంతా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు, మీ కార్యకర్తలకు ఏమీ జరగడం లేదు అన్న పాప విమర్శలు వాళ్ళు కూడా బాధపడుతున్నారట. ఏంటి మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా? నేను ఒకటి ఆలోచించింది మీకు చెప్తాను. కొంతమంది అంటే ఇప్పుడు నా దగ్గర నా కార్యకర్తలు ఉన్నారు, లక్ష్మణ్ దగ్గర ఆయన కార్యకర్తలు ఉంటారు, ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి. వాళ్ళు దాదాపు ఒక 10 years నుంచి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఉండొచ్చు, నాట్ 40% అని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా చుట్టాలు ఎవరో పనికి వస్తే పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళ కడుపు కొట్టమంటారా? చెప్పండి, కడుపు కొత్త వర్క్స్ చేయమని ఉంటే 10 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉండి డొక్కలు ఎండిపోయాయి కదా. చెప్తున్నా మీకు, ఒకవేళ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ ఉంటాయి అనుకో, కొత్తవి రికమెండ్ చేయొచ్చు. కానీ పాత వాళ్ళకి కడుపు కొట్టి వాళ్ళ ఉసురు నాకు వద్దు, కొత్తవి రికమెండ్ చేయగలుగుతాను. కొత్త ఫ్యాక్టరీస్ వస్తే వాళ్ళకి ఏమో వర్క్స్ ఉంటే ఎవరన్నా కాంట్రాక్ట్ కావాలంటే కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అది థర్డ్ పార్టీ ఇండస్ట్రీస్ అనేది. డెఫినెట్గా వీళ్ళ వర్క్స్ ఏమైనా ఉంటే నేను వచ్చిన తర్వాత ఎంతోమందికి జాబ్స్ ఇప్పించిన, ఎంతోమందికి ఒక 10 లెటర్లు పోతే ఒక 5 మంది కన్నా 50% అన్న జాబ్స్ వచ్చినాయి. దాంట్లో వర్క్ విషయంలో ఎవరైతే కేపబుల్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి వర్క్స్ ఇప్పిస్తాను నేను. కానీ మీరు అన్నారు చూడండి, ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసేయలేదు అనేది ఒకటే చెప్తున్నా. వాళ్ళని తీసేసి వాళ్ళ కడుపు కొట్టి మనం బాగుపడతామా? నా కార్యకర్తలకు చెప్పిన వాళ్ళు 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళ కంపెనీలో పనిచేస్తారు, వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా మంచి రిలేషన్షిప్ అవుతుంది. ఒక పక్క మేనేజ్మెంట్ ప్రెజర్ పెట్టి నువ్వు వాళ్ళని తీసేవా అంటే అవి రివెంజ్ పాలిటిక్స్. నాకు రివెంజ్ పాలిటిక్స్ చేయాలని లేదు. మా కార్యకర్తకు ఎవరికి ఏదైనా పని కావాలంటే నేను చేసి పెడతాను, నేను ఇప్పిస్తాను. ఎవరు కేపబుల్ ఉంటే ఆ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. కరెక్ట్. అందరూ మీలా ఆలోచించడం కదా. అంటే అధికారము మార్పు జరిగిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో వచ్చిన వెంటనే పాత కాంట్రాక్ట్లను తొలగించడము, వీళ్ళ కార్యకర్తలకు వీళ్ళంచోళ్ళకి ఇప్పించుకోవడం. ఏపీ తెలంగాణ రెండు ఉపాధి హామీల ఫీల్డ్ అసిస్టెంట్లనే తొలగించి అధికారంలోకి వచ్చి వీళ్ళ కార్యకర్తల పిల్లలకి ఇప్పించుకుంటున్నారు. అసిస్టెంట్స్ కానీ సెక్రటరీలు కానీ చాలా మంది కంప్లైంట్ చేసినారు. అధికారులు నేను చెప్పేది ఏంటంటే మీరు రూల్స్ ప్రకారం పని చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎప్పుడైతే మీరు ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు చెప్పినట్టే పని చేస్తా పోతేనే ఇష్యూస్ వస్తాయి. కానీ కార్యకర్తలు అసంతృప్తి వస్తుంది కదా, అయ్యో మాకు చేయలేకపోయాడు మా సార్ అనేసి. మీరు చేసేది మంచి పనే, వారి కడుపు కొట్టడం మంచిది కాదు, వీరికి ఏది కాలేదు నేను చేస్తాను కదా. అది అట్లేం లేదు. ఇప్పుడు వాళ్ళ వర్క్స్ ఏమన్నా చెప్పి చేయిస్తున్నాను. కానీ ఈ రోజు చర్చల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వారి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి మీ వారి కన్నా అంటున్నారు. ఏం పనులు జరుగుతున్నాయి? ప్రభుత్వ కబ్జాలు అయితలేవు, ఒకరు భూమి ఒకరు కబ్జాలు చేస్తలేరు, దొంగ రిజిస్ట్రేషన్స్ అయితలేవు, ఇంకా గవర్నమెంట్ ప్రాపర్టీస్ మేము కాపాడుతున్నాము. ఇంకా వేరే ఇష్యూస్ ఏంది? అధికారి దగ్గర పోతే రూల్ ప్రకారం, అది కూడా ఒకటి చెప్తున్నా, ఎవరైనా ఉండని ఆఫీస్ పోయినప్పుడు రూల్ ప్రకారం ఎవరిది కరెక్ట్ ఉంటే వాళ్ళ వరకే చేయమని కూడా నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. ముందు గవర్నమెంట్ ఎట్లుండే, మా వాళ్ళు పోతే మా వాళ్ళు కరెక్ట్ ఉన్నా గానీ ఈయన బీఆర్ఎస్ కార్యకర్త తప్పున్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేది. అప్పుడు పేదవాళ్ళందరూ నష్టపోయేది. ఈ రోజు ఏది కరెక్ట్ ఉంటే అదే అధికారులు చేస్తున్నారు రూల్స్ ప్రకారము. రూల్స్ అగేన్స్ట్ గా వాళ్ళు పోయినా కానీ నేను ఒప్పుకోను,
మా కార్యకర్తలు కూడా అన్యాయం జరిగినా కానీ, అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి అన్యాయం జరిగినా కానీ దానికి కూడా నేను ఒప్పుకోను, నా కార్యకర్తలకు సపోర్ట్ ఉన్నాను. కానీ అది కరెక్ట్ ఉండాలి. రూల్స్ అగేన్స్ట్గా పోతా అంటే కూడా నేను చేయలేను. అది ఓపెన్గా చెప్పిన వాళ్ళు కూడా నాతో కాదు, నువ్వు రూల్స్ అగేన్స్ట్ పోయి నా వన్ భూమి నేను కబ్జా చేసుకున్నాను, వన్ తక్కువ రేటుకి నేను భూమి తీసుకుంటానంటే నేను చేయలేను. నేను ఇలాంటి రాజకీయ నాయకుడు, మీకు ఇష్టం ఉంటే మళ్ళీ గెలిపియండి, లేదు కబ్జాలే కావాలి, భూములు కబ్జా చేసుకోవాలి, ఇసుక దందాలు చేసుకోవాలి, అందరూ అందరి దగ్గర గుంజుకోవాలని అంటే అప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. మంచోడు కావాలి, ఏం కొట్లాటలు ఉండొద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలంటే నన్ను గెలిపియండి మళ్ళీ. అంతే అంతే. మళ్ళీ గెలిపారంటే డబ్బులు కావాలి. ఇప్పుడే 7 ఎకరాలు 10 ఎకరాల భూమి అమ్మి ఎన్నికలకు ఖర్చు పెట్టి గెలిచారు. ఎక్కడ అవినీతి చేయడం లేదు, డబ్బు సంపాదించడం లేదు అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? మొన్న చూస్తే దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 27,000 మంది విద్యార్థులకు బాటా షూ పంపిణీ చేశారు మీరు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం కథ అసలుకి? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాను, ఒక మంచి కుటుంబం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పినాను మీకు ఒక మాట, 2 నెలల కింద 7 ఎకరాలు అమ్ముకున్నాను, ఎందుకు చెప్పినాను? వస్తే అట్లనే అమ్మినాను, మీకు అది కూడా చెప్పినాను. మళ్ళీ ఉంది, మళ్ళీ 10 ఎకరాలు కావాల్సి అమ్ముకుంటాను నెక్స్ట్ ఎలక్షన్కి. ఇప్పుడు చెప్తున్నాను. అవును, చిన్నపిల్లలు చదువుకోవాలి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎట్లున్నది అంటే, చిన్నపిల్లలు నేను చూస్తాను, అరే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పోతుండ్రు, వాళ్ళకి మంచి ఏసీ బస్ వస్తుంది, వాళ్ళ ఒక యూనిఫామ్ ఉంటుంది, షూస్లు ఉంటాయి, బ్యాగ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ పోయి చదువుకుంటున్నారు. మాకేమో చదువు బాగా చెప్తలేరా? నేను ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తాను, మంచి టీచర్స్, మంచి లెక్చరర్స్ ఉన్నది గవర్నమెంట్ స్కూల్లోనే. వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు మంచి పాఠాలు చెప్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్, లాస్ట్ 10 years ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయింది. ప్రతి స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే గవర్నమెంట్ స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. అవును, ఇప్పుడున్న పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అందరు ఎక్కడ చదువుకున్నారు? అందరు గవర్నమెంట్ స్కూల్. ఎందుకు గోయింగ్ బ్యాక్ లాస్ట్ 10 years ఎందుకు ఇది జరిగింది? ఎందుకు పాఠశాలలోకి వాళ్ళు ఫండింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు? ప్రతి ఊర్లో స్కూల్ ఉంది కదా. 1 సంవత్సరం ఇచ్చి వదిలేస్తారా? ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం 5 ఏళ్ళు ఎలాగ ఇస్తారా? బ్యాగ్ షూస్ నెక్స్ట్ మళ్ళీ బ్యాగ్ షూస్ ఒక పక్క ఇస్తూ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా చీరలు పంచి, అవి కూడా మామూలు చీరలు కాదండో, మా ఇంట్లో మా అమ్మ ఏ చీర అయితే కడుతుందో అలాంటి చీరలే ఇస్తానన్నారు. చెప్పాలన్నా, ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేస్తా, దాని మీద నిలబడతా. ఆ రోజు ఎమోషన్ లో చెప్పేసిన, చెప్పిన, ఎందుకంటే వాళ్ళని చూసి పాపము ఎట్లా కొన్నారో వాళ్ళు నన్ను గెలిపించినారు కదా. మా అమ్మకి చీర కొనిచ్చేది వాళ్ళు కొనియలేకపోతానా అన్నాను. ఇప్పుడు చెప్తున్నా, నియోజకవర్గంలో ఉండే 1000 మంది మహిళలు కొనియడం వేరే కదా, కొనియాలి, చేయాలి. ఎలా కొనిస్తారా? ఒక జమీందార్ కుటుంబంలో ఉండే మీ అమ్మగారు కట్టే చీర లాంటి చీరలు కొనివ్వాలంటే అవుతుందా? చూడండి మీరు దసరాకు చూడండి, అవునా, వచ్చే దసరాకు చూడండి. నాకు గెలిచినప్పుడే పెట్టాలనుకున్నా, కొంచెం ఫైనాన్స్ అప్పుడు టైట్ ఉండి చేయలేకపోయినా. బాగానే ఉందా? ఇంకో ఎకరా అంతా ఇప్పుడు వాళ్ళ కోసం ఏముంది, నాకేం అవసరం లేదు కదా, వాళ్ళు హ్యాపీ ఉంటే ఇప్పటికే మా నాన్న నా పేరు మీద చెప్పినా కదా, నా పేరు ఉంది కదా భూమి, నా ఫిట్ ఉంది కదా, నేను కొన్న భూమి కదా అది. అయితే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయి, తరతరాలు వచ్చినాయి పిల్లలకు పోతాయి. మరి ఉదండాపూర్ నిర్వాసితులకు ఒకవేళ పరిహారం పెంచకపోతే నా భూములు అమ్మైనా ఇస్తాను అంటున్నారు మీరు. నేను ఎప్పుడు అనలేదంట, నా భూమి అమ్మితే అంత వాళ్ళకి ఇద్దరు కూడా ఇవ్వలేదు నేను, అంతే అంటారా? పరిహారం పెంచకపోతే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారా మీరు? ఆయన పెంచుతా అని చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పెంచుతా అన్నారు కానీ ఇంకా పెంచలేదు, డబ్బులు లేవు. లీగల్ దానికి వెళ్ళింది, లీగల్ ఇష్యూకి వెళ్ళింది, 100% పెరుగుతుంది. కొంచెం ఇగో ఒకటి ఆర్డర్ వచ్చిన తర్వాత అమౌంట్ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసినాను. మంత్కి వాళ్ళు ఏమన్నారంటే వద్దప్పుడు ఒకటేసారి మాకు మనీ కావాలన్నారు, ఒకటేసారి అమౌంట్ వాళ్ళకి కావాలి 900 కోట్లు కావాలి. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిన, చూడు అప్పుడు లేదు, ఇప్పటికీ 70-80 కోట్లు అమౌంట్ వచ్చినాయి. ఈ ఆర్డర్ పాస్ కానీ ఏవైతే అవార్డు పాస్ అయినా అన్ని ఇప్పించేసాం, ఇంకా 2-3 టికెట్లే ఉన్నాయి తక్కిన, ఇవి కూడా అవార్డు పాస్ కానీ పాస్ గవర్నమెంట్లో అవార్డు కూడా పాస్ కాలే. ఆర్ఎండ్ఆర్ది ఇప్పుడు ప్లాటింగ్ అంతా ప్లాట్స్ అంతా చేస్తాం, 300 గజాలు వాళ్ళకి వస్తుంది, హైవే పక్కకు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది ఒకవేళ ఆర్డర్ పాస్ అయితే నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకునేది మంత్ భారం పడకుండా మంత్ 60-70 crores వేసుకుంటే కూడా మనకు ఒక 8-9 months క్లియర్ అయిపోతాయి అన్ని. అట్లా ప్లాన్ చేసుకుంటే పోతే 100% కంప్లీట్ అవుతుంది కదా. దసరాకైతే అమ్మ కట్టుకునే లాంటి చీరలు అయితే ఇవ్వబోతున్నారు పక్క మాట తప్పరు, దేవుడు ఉన్నాడు.
దేవుడు శాసిస్తాడు, అంతే. అనిరుద్ధుడు పాటిస్తాడు. అంతే. అంతేనా? ఓకే, పొంగులేటితో నాకు ఎలాంటి వైరం లేదు, నాకేం లేదబ్బా, ఈ రోజు నేను ఆయనకు నేరుగా కామెంట్స్ కూడా చేయలేదు అని అంటున్నారు కదా. ఒక వాస్తవం చెప్పాలా మీరు, ఓకేనా? రెవెన్యూలో జరుగుతున్న అక్రమాల గురించి, దాంట్లో పొంగులేటి గారి హస్తం గురించి, పొంగులేటి గారి యొక్క అవినీతి అక్రమాల గురించి ఒక నివేదిక తయారు చేసి ఇది వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి మీరు ఫైల్ అందజేశారా లేదా? It was not against to anyone. It was the issues which previous government ఇలా జరిగిన ఇష్యూస్ గురించి ఇచ్చాను మొత్తం రికార్డ్. ఆ గవర్నమెంట్ ఏమేమి జరిగినాయి దానిపైన ఇవి జరిగినాయి అని ఇచ్చినాను ఆమెకి. దాని తర్వాత 1-2 డేస్లో ఆమె వెళ్ళిపోయి కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చి మా డిస్ట్రిక్ట్, మా జిల్లా రివ్యూ మీటింగ్ కానీ ఆమె ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి కూడా మాట్లాడుతున్నది. ఆమె కూడా సేమ్ ఆ డేటా ఏదైతే అప్పుడు ఇచ్చినానో ఆ డేటా ఆమెకి ఇస్తాను. ఓకే, అంటే ఒక స్టెప్ వీ షుడ్ ఫాలో. పార్టీ ఎట్లుంటుందో ఆ విధానం ఫాలో కావాల్సిందే. మేము డెఫినెట్గా అది ఫాలో అవుతాను. నేను ఇన్లైన్ పార్టీ ఇన్లైన్లో ఉండే పని చేస్తాను. మళ్ళీ అప్పుడు పీజీఆర్ గారు కూడా కొట్లాడినారు కదా. ఆయన గ్రేట్ లీడర్ కాదా? పెద్ద గ్రేట్ లీడర్ కదా. ఆయన ఇష్యూస్ పైన అడిగారు. సొంత పార్టీ నుండి ఏదైనా ఉన్నది. పీజీఆర్ బాటలో నడుస్తున్నారా మీరు అనుకోండి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మా లీడర్ అనుకోండి. మా కాంగ్రెస్ పార్టీ లీడరే కదా. ఓకే ఓకే, ఆ బాటలో నడిస్తే కష్టం కదా కొంత. తప్పేం లేదు. ఈరోజు అందరు ఎందుకు ఆయన గురించి ఆలోచిస్తున్నారు? ఆయన పేదల గురించి మాట్లాడి, ఏ బాటలో నడిచినా మంచి బాటలో నడిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా అసెంబ్లీలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఒక్కొక్క సందర్భంలో పర్సనల్గా కూడా మాట్లాడడము అది ఇది కూడా చేశారు కదా. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు మీరు? ఈ ఏడాది పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు 2 years వరకు వాళ్ళకి కూడా నెగిటివ్ ఉండే. ఎందుకు గెలిపించినాము వీళ్ళ పార్టీని, ఎందుకు వీళ్ళని గెలిపించినాము అనేది కూడా అప్పుడుగా మాట్లాడినారు. ఇట్లనే సెటిల్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ వచ్చింది అనుకోండి, మనకి 6 months 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఏమైతే ఎక్స్పీరియన్స్ వచ్చుకుంటే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చుకుంటే స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ కూడా నా అభిప్రాయం ఏంటంటే, వచ్చినప్పుడు ఖజానా అంతా 0 అయినా కానీ రుణమాఫీ జరిగింది. మీరు అనుకోవచ్చు అంటుండు కదా అవుతలేదని చెప్పేసి. నా కాన్ఫిడెన్స్ ఎగ్జాంపులే చెప్తా. 32,000 మందికి రుణమాఫీ జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ వాళ్ళు పూర్తిస్తారు ఇంకా కాలేదు చెప్తాను. ఇప్పుడు 32,000 మందికి జరిగి 5,000 మందికి ఇష్యూస్ వల్ల జరగలేదంటే అది కూడా చెప్తాను. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి విలేజ్ పోయి మీరు కూర్చొని అందరు ఆధార్ కార్డు తీసుకొని ఎవరెవరైతే రాలేదో మీరు డీటెయిల్స్ తీసుకొని నాకు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన. ప్రతి విలేజ్కి నాకు తెలిసి వేరే కాన్స్టిట్యున్సీలో ఇట్లా జరగలేదు. నా కాన్స్టిట్యున్సీలో నేను చేయించినాను పోయి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది ఏంది, వాస్తవాలు ఏంది నాకు కూడా తెలియాలి కదా. పోయి చేపిస్తే 32,000 మందికి రుణమాఫీ జరిగింది. దాని తర్వాత ఎవరికైతే జరగలేదో ఆ ఇష్యూస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇంట్లో ఒకటే ఆధార్ కార్డు పైన లింక్ ఉంటుంది, ఫాదర్స్ అన్నట్లు. అట్లా వాళ్ళకి ఏముంటుందంటే హస్బెండ్ పైననేమో 150,000 ఉంటుంది, వైఫ్ పైననేమో వేరే దగ్గర మళ్ళీ 2 లక్షలు ఉంటుంది. అట్లాంటి కొంతమంది ఎంప్లాయీస్ లింక్స్ ఈ 5,000 మందిలో చూస్తే ఇట్లాంటి లింక్ ఉండే వల్లనే వాళ్ళకి అప్పుడు జరగలేదు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ విడతలు అయ్యేటప్పుడు ఆ 5,000 మంది కూడా నేను స్టడీ చేపించి సబ్మిట్ చేపిస్తే దాంట్లో కూడా నాకు తెలిసి ఒక 1,500 మందికి మళ్ళీ క్లియర్ అయిపోతే ఒక 3,000 మందికి ఈ ఇష్యూస్ వల్ల, లింక్ వల్ల. అట్లాంటిది ఇన్ని వేల మందికి జరిగితే నేను గ్రామం పోయినప్పుడు అడిగిన, తీసుకున్న వాళ్ళేమో మాట్లాడతలేరు, లేనోరు ఇద్దరు ఉంటేనేమో మాకు రాలేదంటే పబ్లిక్ అంతా రాలేదేమో అని మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద రుణమాఫీ, అది కూడా అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మన్మోహన్ సింగ్ గారు సపోర్ట్ చేస్తే సెంట్రల్ ఫండ్స్తోనే ఆ రోజు రుణమాఫీ జరిగింది. ఈరోజు వితౌట్ ఎనీ సపోర్ట్ రుణమాఫీ చేసిందంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జోక్, ఆ 32,000 మందికి జడ్చల కాన్స్టిట్యున్సీ రుణమాఫీ జరిగిందంటే ఒక్క జడ్చల నియోజకవర్గంలో. అదే నేను మాట్లాడేది కదా. ఇంత చేసి తిట్లు తింటున్నామా? బస్సు నిన్న నేను ఒక గ్రామం నుంచి వెళ్తుంటే, సార్ బస్సు కొత్తది కావాలి, ఎందుకమ్మా మీరు ఏదో జుట్టు బిక్తుంటారంట కదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుందంటే, ఎందుకు సార్ వాళ్ళు చెప్పేది చెప్తుంటారు, వాళ్ళు ఏమైనా ఇచ్చినారా, మంచిగా పోయి వస్తున్నాం మేము. అట్లా కొంతమంది ఒకరిద్దరు అంటారేమో బస్సులు అయిపోయాను సార్ అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో మాకు ఇక్కడ స్టాప్ లేదు, ఫ్రీ బస్ ఇచ్చినారు, బస్సును ఆపమని చెప్పండి అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఇది గుర్తుకొస్తే 200 రూపీస్
ఇది 200 యూనిట్స్ పవర్ది ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే ఒక్కటి మనకేమన్నా వస్తుంటే పబ్లిక్ వాళ్ళు బయట చెప్పారు, అరే నాకు ఇది వస్తుంది ఫ్రీ, ఇది వస్తుంది ఫ్రీ ఎందుకు చెప్తారు? వాళ్ళు చెప్పరు, మనసులో ఉంటుంది వాళ్ళకి. ఒక్కరు రాను వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు అది హైలైట్ చేసుకొని ఇది రాలే అది రాలే అని మాట్లాడుతున్నారు. సన్న బియ్యం ఎంత పెద్ద సక్సెస్. ఆ రోజు ఆ దొడ్డు బియ్యం వాళ్ళు ఏం చేసేది, ఆ డీలర్లు కొంతమంది అదే మళ్ళీ రిటర్న్ కొనుక్కొని ఆ పిండి చేసుకొని దోశలుగా దాని దీనికి అమ్ముకునేది, అవినీతి జరిగేది అప్పుడు. ఈరోజు ప్రతి ఇంట్లో సన్న బియ్యం తింటున్నారు. ఎంత పెద్ద సక్సెస్ అది. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్లో అయితే మొత్తం మీద తీసుకుంటే సంక్షేమ పథకాలకి సిబిల్ రిపోర్ట్కి లింక్ పెడుతున్నారు కదా కొత్తగా. చెక్ చేయని రాని రిపోర్ట్ రాని. మాలాంటి వాళ్ళకి సిబిల్ స్కోర్ బ్యాడ్ ఉంటుంది కానీ వాళ్ళకేం బ్యాడ్ ఉండదు, మంచిగా ఉంటుంది సిబిల్ స్కోర్. కరెక్ట్ అంటారా? సిబిల్ స్కోర్కి సంక్షేమ పథకాలకి ముడి పెట్టండి. చెక్ చేయండి, ఎందుకు చెక్ చేస్తుంది ఏందని ఇంకా మాకు డిస్కషన్ జరగదు. మా సిఎల్పి మీటింగ్ అయితే కూడా డిస్కషన్ జరుగుతుంది. మేము ఇంకా డెప్త్గా ఎందుకంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ప్రాసెస్లో ఉన్నాం, దానికి మాకు కొంచెం టైం ఉన్నది. ఇది అయిన తర్వాత డెఫినెట్ కూర్చొని ఏందనేది కూడా స్టడీ చేస్తాం. మొత్తం మీద తీసుకుంటే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే అయినా ఉద్యమకారుడా ఏంటి అర్థం కావడం లేదు. తప్పు చేసే కలెక్టర్ ఆఫీస్ ముందరకు వచ్చి కూర్చోవాలన్నా అంటారు, ధర్నా చేయాలన్నా అంటారు. పోలేపల్లి సెంచు దగ్గరకు వచ్చి కూర్చుంటాను, ఇది ఫార్మాసిటీ అగ్గి పెట్టేస్తాను అంటారు మీరు. అది మన హక్కు, తప్పు చేసినా కానీ ఏదున్నా కానీ. గత ప్రభుత్వంలో ధర్నా చేస్తుంటే పొద్దున్నే అరెస్ట్ చేసుకొని తీసుకొని లోపల కూర్చోబెట్టేది. మీరు చూడండి జడ్జిలో ధర్నా చేస్తుంటే నేను అరెస్ట్ చేయొద్దంట. చెప్పండి వాళ్ళకి ఏం బాధనో చెప్తేనే కదా మనం చేసేది. వాళ్ళని పొద్దున్నే అరెస్ట్ చేసేయాలి, పొద్దున్నే రానియొద్దు వాళ్ళని ఇంట్లోనే పెట్టేయాలి, టీఆర్ఎస్లో చేసింది ఇట్లా అంటే అదే తప్పు వాళ్ళు చేస్తారు. తప్పు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము పబ్లిక్ బయటికి రావాలి, చెప్పాలి. చెప్తానే కదా కొన్ని మాకు తెలిసేది ఏం చేయాలనేది. సో దానికి నేను ఫుల్ సపోర్ట్. నేను ఎప్పుడు ఎవ్వరిని అరెస్ట్ చేయాలని మాత్రం అన్నాను. ఓకే, మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్ళి తిరుమల ప్రజాప్రతినిధుల గొంతుకై ఫస్ట్ గొంతుకు మీరు వినిపించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేఖలకు అస్సలు ప్రాధాన్యత లేదు, ఇక్కడ ఏమనుకుంటున్నారు అన్నట్టుగా పెద్దగా మాట్లాడారు. అక్కడ మీడియా ముందు మాట్లాడారు, హైదరాబాద్కి వచ్చి కూడా మాట్లాడారు. పెద్ద సంచలనం రేగింది అదంతా కూడా. ఆ తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొడము, ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాయడము, ఏపీ ముఖ్యమంత్రి వాళ్ళ బాసే కదా గతంలో, అంటే ఆయన బాస్ అంటే ఒప్పుకోరు అనుకోండి, సరే సహచార అనుకోవచ్చు, ఆయన లేఖ రాయడం. దాంతో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా వారానికి 3 లేఖలు ఏదో ఇచ్చారులేండి, శుభదమ్ము ఇదంతా ఇచ్చారు కదా మొత్తం కూడా. అంటే దాంతో సంతృప్తికరంగా ఉన్నారా మీరు? అసలుకి ఎందుకు ఆ రోజు అలా అనిపించింది మీకు? తిరుమలకి అక్కడికి పోయేటప్పుడు దర్శనం అంటే మాకు ఎమ్మెల్యేస్ మాకు ప్రోటోకాల్ మాకుంటుంది. పోయేటప్పుడు ఏమైందంటే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళే నన్ను ఆపినారు. మాది జడ్చల్లోనే అది ఏం బాగున్నారు, దర్శనం అయిందంటే ఏం సార్ రూమ్ కూడా ఇవ్వలేదు మాకు. దర్శనంది చిన్న పిల్లలు ఉన్నారు, 8 గంటలు 9 గంటలు లేక వాళ్ళకి కాదు, లేక ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను మాకు తెలుసు కదా అని అన్నారు. ఆ పిల్లలను చూసి బాధపడ్డా. ఏంది ఇది చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమో నాకు 2 కన్నులు అన్నాడు, ఒక కన్ను ఆంధ్ర అన్నాడు, ఒక కన్ను తెలంగాణ అన్నాడు. మనం మొత్తం వాళ్ళ ఆస్తులు అన్నేమో హైదరాబాద్లోనే ఉంటాయి. సరే బిజినెస్ మీరు ఎక్కడైనా బెంగళూరులో కొనుక్కోవచ్చు, తమిళనాడులో చెన్నైలో కొనుక్కోవచ్చు, బాంబేలో కొనుక్కోవచ్చు, దానికి మనకు అభ్యంతరం ఏం లేదు. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ 2 ఇక్కడ ఉండొచ్చు. కానీ ఎందుకు జగన్ కూడా 1 year బ్యాక్ కూడా స్టాప్ చేసేసి మళ్ళీ వైఎస్ జగన్ మళ్ళీ మన కేసీఆర్తోని కేటీఆర్తో క్లోజ్ ఉండేది. ఆ గవర్నమెంట్లో అడగకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు క్లోజ్ అని మీరు అన్నారు. అవును, టీడీపీ నుంచి అప్పుడు ఉండే పాపం రేవంత్ రెడ్డి గారు. అది ఎందుకు ఇప్పుడు కూడా తెలంగాణని ఉండి తెలంగాణని వాడుకునేదానికే వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి ఆ లైన్లోకి వెళ్ళి బయటకు వచ్చేవరకు గుళ్ళకి దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకుని అదే మైండ్లో తిరుగుతుండే నాకు. ఇంకా బయటగానే ఫ్రెష్ ఉండే, ఇంకా నేను మనసులో పెట్టుకోను. ఎక్కడ పోయింది 2వ కన్నా అడిగినా తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 VIP దర్శనాలు ఇచ్చినారు. సరే మాకు ఇచ్చిన రోజు వాళ్ళకి కూడా తీసేసి నేను ఏమంటానంటే అందరు పబ్లిక్ ఇంకోటి కూడా అనుకుంటారు, దేవుని దగ్గరకు పోయేటప్పుడు ఈ VIP ఏంది VVIP లేనిది అందరు ఒకటేలాగా ఉండాలి, ఒకే యూనిఫామ్ లాగా అట్లా ఉండాలి. సరే ఎక్కువ శాతము దర్శనానికి పోయే తెలంగాణ నుంచే, ఎక్కువ రెవెన్యూ కూడా తిరుమలకు వచ్చేది తెలంగాణ నుంచే. ఉండిలో మనీ వేసినా కానీ ఏదున్నా కానీ తెలంగాణ నుండే. అట్లాంటి తెలంగాణ వాళ్ళు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ నాయనని తీసుకెళ్తాను, లేకుంటే పిల్లోడు ఏమైనా జాబ్ వచ్చింది పోవాలనుకుంటే వాళ్ళకి ఎక్కడ బుక్ చేసుకోవాలి టికెట్స్ అంటే 3 నెలలు 4 నెలల తర్వాత బుక్ చేసుకోవాలి.
మేము గెలుస్తాము, మా ప్రజలను కూడా ఎవరైనా పంపించాలంటే కూడా మా లెటర్ కూడా పనిచేయలేదు అంటే తప్పు కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రోజు అందరికీ పని చేసేది కదా ఇది అని చెప్పేసి ఒక ఫీలింగ్ నాకు. దాని తర్వాత 2 months చూసినా మళ్ళీ ఏం ఆన్సర్ రాలేదు. దాని తర్వాత నేనేమనుకున్నానంటే మళ్ళీ ఇద్దాం అనుకున్నా. అప్పటికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెడితే కూడా కేసెస్ బుక్ అవుతాయి అని. కానీ December 30th నాడు వాళ్ళు ఒక జియో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఇట్లా 2 days VIP దర్శనము అండ్ తక్కిన 2 days 300 rupees. సో మీరు ఒకటి అడిగారు, మీరు సంతృప్తి ఉన్నారా లేకుంటే అని. అంటే ఈ 4 days కూడా మనకి ఇచ్చిన దానికి ఓకే, ఇబ్బంది పడద్దు. వేరే వాళ్ళు ఎవరైతే పోయినారో మనం అన్ని రోజులు కావాలి, నేను అడిగిన అన్ని రోజులు కూడా ఏం ముందుండే కదా అని చెప్పేసి దాని తర్వాత ఆలోచించినాను. అన్ని రోజులు మనమే విఐపీలు అందరిని పెట్టేస్తే సామాన్య ప్రజలు వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది పడతారు. కానీ ఇది కూడా 2 days అనేది ఎవరైతే పాపం పేదవాళ్ళు కొంతమంది సడన్గా పోవాలనుకుంటారు అనుకోండి, అట్టటోళ్ళకి నేను నా లెటర్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది నాకు తెలుసు, కొంతమంది లెటర్లు మా దగ్గర కాదు, అక్కడ లెటర్లు కూడా అమ్ముకునేది నేను చూసాను. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది అంటే ఏదన్నా మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. మా దగ్గర అట్లా ఏం లేదు. అక్కడైతే అమ్ముకుంటారా? అక్కడ అమ్ముకుంటారా? విన్నాను. మరి మీరన్నా ఇంతకుముందు మీరు అన్నారు కదా ఎట్లా ప్రూవ్ చేయాలి ఎమ్మెల్యేలని. ఓకే, చూద్దాం. ఒక లైన్ లో పోతున్నారు, ఆ లైన్ ఎటు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ చూద్దాం. కాకపోతే ఇప్పుడు పహల్గామ్ సంఘటన మీకు తెలుసు, ఉగ్రమూకలు 26 మంది యాత్రికులను కాల్చి చంపారు పాపం. అది ఇప్పటికీ మనము ప్రతి భారతీయుడు కూడా బరువెక్కిన గుండెతో ఈరోజు ఎంత బాధగా ఉన్నాడో అందరికి తెలుసు. ఇది చాలా నిజంగా బాధాకరం. ఒక చిన్న బాబు వాళ్ళ నాయనని కళ్ళ ముందే చంపుతుంటే, ఒక భార్య వాళ్ళ భర్తను పక్క చూస్తుంటే కాల్స్తుంటే, అది ఎవ్వరికి రావద్దంతా. ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగే ఛాయలు కనిపిస్తున్నాయి. ఒక పక్క మీడియాలలో అంత పక్క కథనాలు ప్రసారం అవుతుంటే, నిన్నటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి భేటీ కావడం అనేది కూడా రాజకీయంగా పెద్ద చర్చ అయింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఆ భేటీ? ఇప్పుడు వాతావరణం అయితే నిజంగా ఈరోజు దేశంలో మాత్రం అందరం ఒకటి యునైట్ కావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎప్పుడైనా కానీ దేశం గురించి వచ్చినప్పుడు అందరు యునైట్ అవుతారు ఖచ్చితంగా. ఎవ్వరు ఇది తప్పదని అన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా స్టార్టింగ్ నుంచి కూడా చెప్పడం జరిగింది. మోడీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా మిత్రపక్ష పార్టీస్ కానీ అందరు కలిసి ఒక యూనిటీగా ఒక డిసిషన్ తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఈరోజు చేసినా రేపు మళ్ళీ చేయొచ్చు. టెర్రరిజం అనేది అంతం చేయాల్సిందే. కానీ ఇది గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏవేవి ఉంటాయని కూడా వాళ్ళు అన్నీ చర్చించి ఎట్లా ముందుకు పోవాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నా అభిప్రాయం. సో డెఫినెట్గా దీనిపైన కానీ దేశమంతా యూనిటీగా ఒకటి ఉండాలి. యాక్షన్ మాత్రం వాళ్ళ పైన తీసుకోవాలి. మళ్ళీ వార్ జరిగితే ఎకనామిక్ క్రైసిస్ ఏముండొచ్చు, లేకుంటే టెర్రరిస్ట్లని ఎట్లా చేయాలనేది అందరు దేశాలను అందరి మద్దతు తీసుకొని ఎట్లా చేయాలనేది డెఫినెట్లీ మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ అందరికీ వాళ్ళందరూ ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి, టెర్రరిజంని మొత్తం అంతం చేయాలి. డెఫినెట్గా వాళ్ళు చర్చిస్తున్నారు. డెఫినెట్గా ఏదో ఒక నిర్ణయం మాత్రం జరుగుతుంది. ఈ రోజు ఉన్న వాతావరణం మాత్రం వార్ లాగా వాతావరణమే ఉన్నదని చెప్పి మీకు తెలియదు. ఓకే, ఇకపోతే ఏపీలో కూడా మీ కుటుంబ మూలాలు ఉన్నాయి కదా, ఒకసారి వివరిస్తారు అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి అదంతా కూడా అసలుకి? మా అమ్మది నెల్లూరు, ఓకే, నా భార్యది కడప. సో మా అమ్మది వచ్చేసి కోట అనే గ్రామము, కోట మండలమే హెడ్ క్వార్టర్స్, గూడూరు నియోజకవర్గం. ఓకే, మా అమ్మ వాళ్ళ నాయన వచ్చి నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి. వాళ్ళ అన్న నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కూడా ఉండే. వాళ్ళ తమ్ముడు వచ్చేసి నల్లపరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి. సో రెవెన్యూ మినిస్టర్ ఉండే, ఆర్ఎన్బి మినిస్టర్ ఉండే, ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, ఒక రిబల్ ఆయన కూడా. కరెక్ట్, అప్పుడు ఎన్టీ రామారావుతోనే కొట్టాడినాడు, చెన్నారెడ్డితో కొట్టాడినాడు, విజయభాస్కర్ రెడ్డితో కొట్టాడినాడు. సో దాని తర్వాత మా తాత సిస్టర్ సన్ వచ్చేసి మేనల్లుడు వచ్చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓకే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో ఆ కోట గ్రామం నుంచి మేము ముగ్గురం ఎమ్మెల్యేలు. ఇప్పుడు మా అమ్మమ్మ ఊరు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అమ్మమ్మ ఊరు, నాకు అమ్మమ్మ ఊరే, జేసీ అస్మిత్ కూడా అమ్మమ్మ ఊరే. ఓకే ఓకే ఓకే. జేసీ అస్మిత్ రెడ్డికి మీకేంటి? నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి మనవాడు కదా, డాటర్ సన్. నేను నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి డాటర్ సన్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారి కూతురా? ఎస్. ఓకే ఓకే. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్,
నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి డాటర్. ఇప్పుడు మీరు జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు వరుస అవుతారు. అందుకేనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీ ఎలక్షన్లో ప్రచారం కోసం వచ్చినారు చర్చలకి? వచ్చిపోయినాడు, ఏం రా ఎట్లా చేస్తున్నావు అని, పబ్లిక్ లో ఉండు అని చెప్పాడు. పోస్టర్లు చిన్న అవుతారా ఆయన? చిన్న అవుతారా పెద్ద చిన్న అవుతాడు? చిన్న చూసారా ఇప్పుడు మీ చిన్నంతా తల బాగా కట్టి గడ్డం అంతా వదిలేసి రిలేటివ్స్ అందరు ఉన్నారు. ఇప్పుడు సీతాదయాకర్ రెడ్డి కూడా రిలేటివ్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమవుతారు మీకు? అంతే కదా, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సన్నే కదా, తాత కొడుకు, మామ అవుతాడు. ఓకే, మామ అవుతాడు. అమ్మకు కజిన్. అమ్మకి తమ్ముడు అవుతాడు. అదే అమ్మకు, అదే అమ్మకు తమ్ముడు. అమ్మకు తమ్ముడు, మీకు మామ, చిన్న కొడుకు కాబట్టి అమ్మకు కజిన్, తమ్ముడు అవుతాడు. ఓకే, ఏదన్నా నేను ఎక్కువ టచ్ మా మేనమామతోనే ఉంటాను. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. సో మా మేనమామతో టచ్, ఎందుకంటే హాలిడేస్ ఉంది అక్కడికి కోటకు పోయేది. అక్కడ మా తాత స్టాచ్యూ ఉంది నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి. ఎలక్షన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వెళ్ళినట్టున్నారు. వెళ్ళినా బాగా రిసీవ్, కాన్వాయ్తో వెళ్ళి. కాన్వాయ్ ఇక్కడి నుంచి పోలేదు, కాన్వాయ్ అక్కడే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అవునా? తాతకు నేను ఇక్కడి నుంచి తిరుపతిలో దిగి నేను ఒక కార్లో పోయిన అక్కడికి. నేను వచ్చినా మొత్తం మా తాత వాళ్ళ పాపం వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కానీ వాళ్ళందరూ కార్లు వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఓకే, మా మనవాడు వచ్చిండని చెప్పేసి ఊరికి. మళ్ళా మీకు అటు వస్తే వేంపల్లి సతీష్ రెడ్డి గారితో బంధుత్వం ఉంది, శ్రీనివాస్ రెడ్డి గారు. మరి కడపలో ఎక్కడ చేసుకున్నారు మీరు మ్యారేజ్? కడపలో నేను చేసిన ప్రొద్దుటూరు. ఎవరమ్మాయి? వాళ్ళు పొలిటికల్ కాదు, వాళ్ళు పొలిటికల్. నా వైఫ్ డాక్టరే. ఓకే, సో వాళ్ళు పొలిటికల్ ఏం కాదు. వాళ్ళు ఏం స్పెషలైజేషన్? ఎంబీబీఎస్ చేసింది. ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేసింది. ఓకే, తను ఇప్పుడు హౌస్ వైఫేనా? జమీందార్ల కుటుంబంకి వచ్చారు కాబట్టి డౌన్ టు ఎర్త్, ఓకే, సింపుల్ పర్సన్ వైఫ్. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఏపీలో కూడా మీ కుటుంబం చాలా బలమైన కుటుంబమే అక్కడ కూడా మీరు. ఓకే, అంటే అక్కడి నుంచే పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఓకే, ఇక్కడ మా ఫాదర్ సైడ్ పొలిటికల్ ఎప్పుడు లేకుండే. రాజా రామేశ్వరరావు గారు వనపర్తి రాజా ఆయన ఉండే, ఎంపీగా ఉండే ఆయన అట్లుండే. సో అట్లా రిలేటివ్స్ లో ఉన్నారు కానీ మా ఫ్యామిలీలో ఎవరు ఎమ్మెల్యేగా లేకుండే. నేనే ఫస్ట్ పాలిటిక్స్. మీ స్టడీస్ అంతా హైదరాబాదేనా, ఏపీలో కూడా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ పబ్లిక్ స్కూల్. ఓకే, ఇంజనీరింగ్? దాని తర్వాత ఇంజనీరింగ్ చేసాను, ఇంటర్ చేసాను, ఎంపీసీ, బీటెక్ కంప్యూటర్. ఇంటర్ ఎంపీసీ చేశాను చెప్తా. మళ్ళీ నువ్వు బీకామ్ లో ఫిజిక్స్ అనే క్వశ్చన్ అడగకుండా మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా. ఎంపీసీ చేసిన, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఓకే. తర్వాత 5 years జాబ్ కూడా చేసిన. ఎక్కడ? సాఫ్ట్వేర్. ఇక్కడ ఇంటెన్స్ టెక్నాలజీస్ అని జాబ్ అవసరం ఉందా? ఎక్స్పీరియన్స్ కోసం. నేను మొన్న కూడా చెప్పినాను స్కిల్ యూనివర్సిటీస్ దాని గురించి అసెంబ్లీలో మాట్లాడాను. చదువుకున్నాడు వేరు, మీకు ఫిజికల్గా పనిచేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఎప్పుడైతే బయట పోయి మన దగ్గర పని చేయొద్దు ఎప్పుడు, ఫస్ట్ బయట పోయి వేరే కంపెనీలో పని చేయాలి. అప్పుడే మీకు నిజంగా మీకు టెక్నికాలిటీ కానీ లేకుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అప్పుడే నేర్చుకుంటారు. ఫస్ట్ 5 years చాలా ఇంపార్టెంట్. 10 years మీరు పని చేయండి, దాని తర్వాత కంపెనీసే మీరు పిలుచుకొని జాబ్స్ ఇస్తారు. కరెక్ట్. ఇప్పుడు అందరు ఎట్లున్నారంటే ఐటీ జాబ్స్ ఎట్లున్నాయంటే, అంటే పొలిటికల్ కూడా ఇట్లానే ఉంది. 1 year ఇక్కడ ఉంటారు, అక్కడ 30,000 60,000 జీతమా, జంప్ ఇమ్మీడియట్. అక్కడ 1 year ఉంటారు, అదే నీకు 2 years ఎక్స్పీరియన్స్ కదా, ₹1,00,000 అంటే మళ్ళీ జంప్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా అట్లనే ఉన్నారు కదా, అదే ఏ పదవి ఓరిస్తారంటే అట్లా జంప్, అంతా జంపింగే. లాంగ్ రన్ లో ఫెయిర్ అవుతారు. కరెక్ట్, ఉండొచ్చు ఒక 10 years సక్సెస్ కావచ్చు. దాని తర్వాత పబ్లిక్ ఏం చూస్తారు, అరే వీళ్ళు ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా వీళ్ళు, అది కూడా ఒక మైండ్ లోకి వస్తుంది. అది 100%. మీకు ఎంతమంది సంతానం? ఒకటే కొడుకు. ఓకే, చాలా హ్యాపీ. ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 7th చిరకుల. ఓకే, చిరాక ఉంటుంది ఆ స్టాండర్డ్, అది ఉంటుంది. బాగా చదువుకుంటాడు, వాడే చదువుకుంటాడు. మా నాన్న ఎమ్మెల్యే అనేది ఏం లేదు. గన్ మెన్లు కూడా రావద్దు నా స్కూల్కి వస్తే అని చెప్తాడు. అవునా? ఆయన చెప్పిండు నాకు ఈ గన్ మెన్స్ వీళ్ళందరూ ఉండొద్దు అని చెప్పిండు. ఒకరోజు వాడు చెప్తే షాక్ అయినా. స్కూల్లో పిల్లలు వాళ్ళు అంటారంటే ఎమ్మెల్యేస్ అంటే అంత కబ్జాదారులు, అంత రౌడీస్ అని చెప్పిండంట. నన్ను అడిగిండు, నీ ఫాదర్ ఎప్పుడైనా రౌడీస్ అని చేసిండు అన్న? లేదన్న. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటుండ్రు అని అన్నాడు. అంటే ఒక్కొక్క అభిప్రాయం అట్టుంటుంది. ఒకప్పుడు ఉండేది అట్లా ఫ్యాక్షనిజం అట్లా, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్. మీరు చూస్తే మా కొలీగ్స్ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు అట్లుండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా భయపడతారు, అరే ఏమని చేస్తే బయటికి వస్తే భయంతోనే ఉన్నారు. అంత ఏం లేదురా అంటే, లేదు నువ్వు ఎమ్మెల్యే ఇది గన్మెన్లతో రావద్దు నా స్కూల్కి
నువ్వు వస్తే ఒక్కనివే రావాలి. మంచి ఆలోచన. అందుకే వాడిని కూడా మార్నింగ్ కూడా నేను డ్రాప్ చేసి, నేను ఉన్నప్పుడు డ్రాప్ చేస్తా, కొంచెం టైం ఇవ్వాలని. నేను ఒక్కనే సింగిల్గా పోయి డ్రాప్ చేసి వస్తా, ఇద్దరమే పోతాం. నేను దాదాపు నాకు తెలిసి మిమ్మల్ని ఒక 10 years నుంచి చూస్తున్నాను నేను నాకున్న పరిచయంతో మిమ్మల్ని. ఒకటే అదే పర్సనాలిటీ అట్లా ఉన్నారు బాడీ అంతా కూడా. అంటే మంచి ఫుడ్డినా మీరు? మంచి ఫుడ్. ఏమి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా? నాన్ వెజ్ ఒకటేనా ఇంకా? ఇప్పుడు తగ్గిస్తా, ఇవన్నీ తగ్గించి సన్నగా. అంటే తెలంగాణ మామూలుగా ఎక్కువగా కల్చర్లో ప్రతిదానికి ఇదైతే ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది. కానీ అందరూ అనేది కాదు, అదే తప్పు. ఇగో తెలంగాణ మీద కావాలని ఆంధ్ర వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు రోజు సాయంత్రం కానీ మీరు తాగుడు ఉండాలి మీకు అని అంటారు. చావుకైనా తాగాలి, ఎంత తాగుతారు చెప్పు. వాళ్ళు వచ్చి పబ్బులలో పోతున్నారు. మీరు నిజంగా చూడండి, అన్ని పబ్బులు రేట్ చెప్పండి, 90% ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. తెలంగాణ అట్లా పోయి రోజు తాగి పడిపోవాలని ఉండదు. నాకు తెలుసుగా, ఫుడ్ తినాలి. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు పబ్బులలో. అవును, చెక్ చేయండి. తెలంగాణలో ఏం చేస్తారు? తెలంగాణ వాళ్ళు భయపడరు. వాళ్ళేమో భయానికి వచ్చి బయట తాగుతారు. వీళ్ళు అవసరం ఉంటే ఇంట్లో కూర్చొని తాగాలంటే 2 పెగ్గులు తాగుతారు, వండుకుంటారు తప్ప అట్లా బయటికి పోయి తాగి తిరిగే సంస్కారం మా తెలంగాణ అయితే లేదు. హోటల్స్ పోయి నేను కూడా చెప్తున్నా కదా, హోటల్స్ పోయి తినాలనేది లేకునేది. ఇంట్లోనే మంచి ఫుడ్ చేయించుకోవాలి, ఇంట్లో తినాలనేది ఉండేది. తర్వాత ఈ హోటల్స్ అన్ని వచ్చినాయి, అందరు హోటల్స్ పోతుంది. కానీ తెలంగాణ నిజంగా మీరు చూస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మంచి ఏమని తెచ్చుకుంటే ఇంట్లో వండుకోవాలి. తల్లిగారు కానీ ఇంట్లో వండితే ఆ ఫుడే మాకు నిజంగా అమృతం లాగా. సో బయట పోయే ఖర్చులు, హోటల్స్ పోయి తినే ఖర్చులు, తిరిగే ఖర్చులు మాకు లేదు. మరి అనిరుద్ధ్ రెడ్డి గారు, మరి అడుగుతున్నాను, అనిరుద్ధ్ రెడ్డి పబ్బులలో తాగుతారా, ఇంట్లో తాగుతారా? నేను తాగను, అసలు మద్యం అలవాట్లేదా? తాగను. అనిరుద్ధ్ రెడ్డి గారు మంచి తాగను. ఓకే, చాలా మంచి అలవాటు ఉంది. ఓకే, మామూలుగా అంటే డైట్ అంటే ఎలా పాటిస్తుంటారు? ఒక్కటి ఏమైపోయిందంటే డైట్ కంట్రోల్ లేకుండా పోయింది. ఎందుకంటే నేను విలేజ్లో తిరిగేటప్పుడు అది ఒక రోజు మీకు చెప్తా, 10 ఫంక్షన్లు పోయినా 10 వాళ్ళు బలవంతం పెట్టించి తినిపించారు. మా తాండాలో పోతే నన్ను ఇచ్చిపెట్టారు, తినాల్సిందే అంటారు. బాబు అది నల్లి తినాల్సిందే, నల్లి నువ్వు తినకుంటే మాకు దుష్మన్ అంటారు. ప్రతి తాండకు నాకు ఒక్కటి మాత్రం నాకు చాలా హ్యాపీగా నేను ఉంటాను. ఎప్పుడైనా కానీ నాకు ఆకలి అయితే మాత్రము, ఆకలి అయిందని ఏ తాండకు పోయినా అన్నం పెట్టేటోళ్ళు అయితే నాకు ఉన్నారు. రాజకీయాలు పక్కకు పెట్టేయండి, అన్నం పుడుతుంది, అది చాలా. నాకు మాత్రము ఎవ్వరు పోయినా కానీ నాకు కాన్షియన్స్ అయినా నాకు ఆకలి అవుతుందంటే ఏ గ్రామాలైనా ఒక 10 మంది ఉంటారు నాకు అన్నం పెట్టేటోళ్ళు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి లైఫ్లో. చాలా సంతోషం, మంచి విషయాలు చెప్పారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏమంటారు అనిరుద్ధ్ రెడ్డి గారిది? 3 ఏళ్ల కింద మీరు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు మీరు అనుకున్నారా నేను ఎమ్మెల్యే అవుతాను? నేను అనుకోలే. మల్లు రవి గారు వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఢీ కొట్టి ఈయన ఎక్కడొస్తారు, ఈయనకు టికెట్ వస్తుందా, అందులో కోమటిరెడ్డి గారు వర్గంలో ఉన్నారు, ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోజు మీరు క్వశ్చన్ అడిగింది, మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా అని. మన రేవంత్ రెడ్డి గారు ఓకే అంటే టికెట్ వచ్చిందా, నో అంటే టికెట్ వచ్చిందా? ఓకే అంటే వచ్చింది, అంతే కదా. మళ్ళీ మా జిల్లా ఆయన నో అంటే టికెట్ రాదు. ఈరోజు కోమటిరెడ్డి మామగారితో బాగుంది సంబంధాలు? కోమటిరెడ్డి మామ కదా మీకు? రిలేటివ్స్ ఏం లేదా? నాకు ఆయన నా కోసం సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రోజు కదా అట్లే ఉందా? అందరితో మంచిగా ఉంటాను, నేను లాయల్ పర్సన్. నేను అందరితో నమ్ముకున్నానంటే, నేను ఎవరినైనా నమ్మినానంటే 100% నేను నా లాయల్టీ మాత్రం ఉంటుంది. ఓకే ఓకే, అందరిలాగా ఒక్కొక్కరిని వాడుకొని వెళ్ళిపోయాను కాదు నేను. సరే, మరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అంటే ఏమంటారు మీరు? అసలు డెవలప్మెంట్ జడ్చలను డెవలప్ చేయాలి. ఏ విధంగా? జడ్చలకి మాకు ఇప్పుడు బైపాస్ అవసరం ఉన్నది. నిన్న నితిన్ గడ్కరీ గారు వచ్చారు, కలిసాను కదా. ఓకే, నేను కలిసాను. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఉండే, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. రిప్రజెంటేషన్ తీసుకోపోయిన అక్కడికి, అంటే 1 year బ్యాక్ రిక్వెస్ట్ చేసినాను. సో నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు 2 highwaysకి ఎట్లా జాయినింగ్ కాదు కదా అని అంటే, లేదు ఇట్లా బైపాస్ అవసరం, ఒకటే రోడ్ ఉంది జడ్చల, అది కూడా రైల్వే బ్రిడ్జ్ పైన. చిన్నపిల్లలు అంతా బ్లాక్ అయిపోతున్నారు ఈవినింగ్ కాగానే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు, ఇంకొక రోడ్ కావాల్సిందే మాకు, బైపాస్ కావాలని అంటే పక్కన డికే అర్ణమ్మ గారు కూడా ఉండే, అవును అక్కడ జామ్ అయిపోతుందని కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది, బైపాస్ అవునా అని చెప్పేసి. అండ్ ఇమీడియట్గా బైపాస్ అని చెప్పి రాసి ఇన్షియల్ వేసేసినారు. ఇప్పుడు అధికారులు వచ్చినప్పుడు మేము అక్కడ రిప్రజెంటేషన్ అంటే వాళ్ళు సర్వే చేస్తే అవసరం అనేది అక్కడ లోకల్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా శాంక్షన్ అవుతుందనే అది అవసరం మాకు. జడ్చర్ల అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి జడ్చర్ల షాద్నగర్ అయినాక జడ్చర్ల నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇప్పుడు ఓకే, ముందు భయపడేదారు ఇది కొంటే మన కబ్జాలు చేస్తారు, ఆ భయం ఈరోజు లేదు. నేను కూడా రైతులకు ఏం చెప్తాను, మీరు అన్ని భూములు అమ్ముకోకండి. ఒకసారి అమ్మితే మనం కొనలేం, నాకు తెలుసు ఆ బాధ. మీరు అమ్ముకోకండి, పెట్టుకొని మంచిగా డెవలప్ అవుతుంది, చదివియండి అంతే పిల్లలని, మంచి జాబ్స్ ఇప్పియండి. మీ ఆస్తులు ఉంటాయి, చదువు అనేది కూడా ఒక పెద్ద ఆస్తి.
అట్టుంటేనే అవుతుంది. కొంతమంది ఎట్టుంటే అమ్మేసుకోవాలి, అది తెచ్చుకోవాలి, కారు తెచ్చుకోవాలని ఉంటారు. అది ఇంపార్టెంట్ కాదు, పిల్లలను చదివించండి. సో నా మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హాస్పిటల్స్ కానీ దీంట్లో హెల్త్, ఎడ్యుకేషన్ 2 డెవలప్ చేయాలని ఉన్నాను. ఫస్ట్ ఎడ్యుకేషన్. అందుకే మీకు చూసినా కదా షూస్ అంటే వాళ్ళకి ఒకటి, పిల్లలకి షూస్ వేసుకొని పోతున్నాము, ఇప్పుడు బ్యాగు. నేను వాళ్ళని ఒకటే అర్థం, చదవండి, మంచి జాబ్స్ వస్తాయి. ఓకే, మీ తల్లిదండ్రులాగా మీరు కూడా ఎందుకు కూర్లకు పోవాలనుకుంటున్నారు? వద్దు, మర్చిపోండి అవంతా. ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర, మంచిగా చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి. మీ తల్లిదండ్రులు మీకోసమే కష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి మేము నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాను మీరు అనుకుంటున్నాను. నేను అది అనుకుంటలేను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని నేను అనుకుంటున్నాను. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఈ స్కూల్స్ బెటర్ దెన్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్. టీచర్స్, మంచి టీచర్స్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. చూశారు కదా, ఇది అనిరుద్ రెడ్డి గారు మనతో మాటామంతిలో పంచుకున్న అంశాలన్నీ కూడా. మరి మీరే ఆలోచించి చెప్పండి, మరి అనిరుద్ రెడ్డి గారు డెవలప్మెంట్ కోసము అవినీతికి దూరంగా ఉండడానికి కృషి చేస్తున్నారా, లేదంటే అందరూ అనుకుంటున్నట్లుగా అధికార పక్షంలో ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారా? ఆయన అలా చేస్తున్నందుకు అలా అనిపిస్తోందా ఏంటి అన్నది మీరే తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.